మొత్తం తినేస్తారా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే భగవంతుడు మేలు చేశాడు కనుక. వంట ఇవాళ చాలా రుచిగా కుదిరింది. మొత్తం ఆరగించేస్తున్నారు. భగవంతుడు ఎంత దయాళుడో. భక్తుల మొర వెంటనే వినేస్తాడు. అందుకే మా కలలో చెప్పాడు, మీ తల మీద కొబ్బరికాయ పడలేదు. స్వప్నాల్లో ఎలాంటివి చూడాలంటే పెద్ద బండరాయి వారి నెత్తి మీద పడి వారిని పచ్చడి చేసేయాలి. మొత్తం వినండి గురువు గారు. వీడంటున్నది ఏమిటంటే ఆ యమదూతైనా దేవదూతైనా మిమ్మల్ని ఏమీ చేయలేడు కదా అని. ఇప్పుడే వెళ్ళి మీకు చేతులు కడుక్కునేందుకు నీళ్లు తెస్తాను. ఏం ఆలోచిస్తున్నారు గురువు గారు? రామకృష్ణ పండితుల్ని మా దగ్గరకి, మా ఇంటికి, మా నివాసానికి రమ్మని ఆహ్వానం పంపండి. ఏమంటున్నారు గురుగారు? పండితుడికి ఆహ్వానమా? అది ఇక్కడికి రమ్మనా? కాలం శిష్యులారా, కాలానికున్న మహిమ అది. అది మిత్రుల్ని శత్రువులుగా, శత్రువుల్ని మిత్రులుగా చేస్తుంది. ఎవరైతే కాలాన్ని సరిగ్గా ఉపయోగిస్తారో వాళ్లనే అంటారు బుద్ధిమంతులు అని. మహారాజు రామకృష్ణకి ఏ పనప్పజెప్పారు? గురుగారు, యనమండుగురు మూర్ఖుల్ని వెతకమన్నారు. రాజగురువులం కనుక పండితుడికి సహాయం చేసే కర్తవ్యం మాకు ఉంది కదా. ఒకటేరా మూర్ఖుల్ని పట్టి మేం కూడా అతని జోలులో వేయొచ్చు కదా. అతనిక్కడికి వస్తే కనీసం ఒక్క మూర్ఖుడైనా ఇక్కడ మన ఇంట్లో దొరకడంటారా అతనికి? భలే మాట అనేసరే గురువు గారు. మీరే స్వయంగా దొరికిపోతారా వారికి? మూర్ఖుడా? గురుగారు గురుమాత గురించి మాట్లాడుతున్నారు అంతే కదా గురుగారే? భలే పట్టేశావే. పండితుడి ఇక్కడికి వస్తే మా ఆవిడ అతని ముందు ఏదో చేసి తన మూర్ఖత్వాన్ని బయట పెట్టుకుంటుంది. అప్పుడు రామకృష్ణకు మొదటి వ్యక్తి దొరికినట్టే. ఒకవేళ ఆవిడలా చేయలేదంటే అది మేం చేయిస్తాం. అప్పుడు మా ఆవిడ ఆ రామకృష్ణకు బందీ. ఇక మాకు లభిస్తుంది శాశ్వతంగా ఈ మూర్ఖురాలు నుంచి విముక్తి. మీరు హాయిగా భోజనం చేయండి గురువు గారు. తినండి, కుమ్మేయండి. చూసావామని మన గురువు గారు ఎంతటి దుష్టుడో, దిగజారిన మనిషో. తన భార్యని ఇలా వదిలించుకోవాలని చూస్తున్నాడు, దుర్మార్గుడు. ఈ రకంగా మూర్ఖత్వం అనే అపరాధానికి విజయనగర వాసులందరినీ బందికానాలో వేయాలి. వాళ్ళంతా ఈ దుర్మార్గుడిని నమ్ముతున్నారు. అంతకంటే మూర్ఖత్వం ఇంకే ఉంటుంది? అది నిజమే. ఏది నిజం గురువు గారు? మా సూక్ష్మ బుద్ధిని ప్రశంసిస్తున్నారుగా మీరిద్దరు. అంతే కదా. వెళ్ళండి, వెళ్ళి రామకృష్ణ పండితుడిని మా తరపున ఆహ్వానించండి. తమ చిత్తం గురుగారు. పండిత రామకృష్ణ, ఇప్పుడొస్తుంది ఆనందం. ఏమిటి? నన్ను తిన్నగా ఇంట్లోకి రానివరా? రాజదర్బార్లో ఏం జరిగిందో చెప్తాను కదా. ఏం జరుగుతుంది? అంతా మంచే జరుగుతుంది. కేవలం మంచేనా? అసలు దర్బార్ ఏర్పాటు చేసిందే నా కోసం అనుకోండి. అక్కడ మహారాజు గారు, ఇక్కడ నేను, అటున ఆసనం, దర్బారులో జనం, పైనుంచి పూల వర్షం, జయ జయ నాదాలు, అన్ని వైపులా రామ రామ రామ. ఏమైంది? అయ్యో అదా, ఏదో చిన్న సమస్య వచ్చింది, తీరిపోయింది. మరి రాజదర్బార్ కదా, సమస్యల పరిష్కారానికే కదా రాజదర్బార్ ఉన్నది కదా. అందుకే సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది, అంతే కదా. అంతేనా? ఎత్తండి. ఏమెత్తాలి? అమ్మతో అన్నాను. అమ్మా, మీరు కర్ర ఎత్తాల్సిందే, లేకపోతే వీరు దర్బార్లో అసలు జరిగిందంటూ చెప్పనే చెప్పరు. అమ్మా, గిన్నెలు ఏముంది? బాగా ఆకలిగా ఉంది, తినొచ్చా? సరే అయితే చెప్తాను వినండి ఏమైందో రాజదర్బార్లో. అసలు రాజదర్బార్లో ఏమైందంటే, ఈ రాజ్యంలోని యనమండుగురు మూర్ఖుల్ని వెతకాలి. ఇక్కడికి తీసుకొచ్చి మనందరి మధ్య బజారు నడిబొడ్డున నూరేసి కొరడా దెబ్బలు కొట్టాలి. వెళ్ళండి పండిత రామకృష్ణ, సాధ్యమైనంత త్వరగా మా ముందుకి
ఎనమండుగురు మూర్ఖుల్ని తీసుకురండి. ముందే తెలుసు వీరికి మీరు ఇలాంటిదేదో చెప్తారని. అరే, నీ గ్రహాల్లో ఏదో తేడా ఉంది. ఒకే చోట స్థిరంగా మమ్మల్ని ఉండనేవు కదా. నీకు దర్బార్లో మొదటి రోజున ఈ పని అప్పు చెప్పారా? మూర్ఖుణ్ణి వెతకాలా? అసలు నిజంగా ఏదన్నా పదవి దొరికిందా నీకు, లేక మమ్మల్ని మూర్ఖుల్ని చేస్తున్నావా? అయ్యో, వారు మహారాజమ్మా, మహారాజు. మొండితనం చేయడం వారి జన్మ హక్కు కదా. వారు మొండిపట్టు పట్టేశారు. ఎనమండుగురు మూర్ఖుల్ని తీసుకురమ్మన్నారు. ఎవరికి ధైర్యం ఉంటుంది మహారాజు గారి ఆదేశాన్ని తోసిపుచ్చడానికి? జరిగేదేదో జరుగుతుంది. మూర్ఖుల్ని వెతికి తీరాలి. అదే కదా, మూర్ఖుల్ని ఎక్కడని వెతుకుతారు? మూర్ఖుల నుదుటి మీద రాసుంటుందా మూర్ఖులు అని? అలా ఒకవేళ మూర్ఖులు దొరికినా కూడా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు వాళ్ళు మూర్ఖులు అని? నిజమే, తాము చెట్లులమని ఇతరులని మూర్ఖులని అంటారు. ఏంటి, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? నాకు అలా అనిపించింది. స్పష్టంగానా? నువ్వు తెలివైన వాదివి లామా. ఎందుకట? నా మాటలు నీకు అర్థమయ్యాయి కదా. అలాగా, ఇప్పుడు దౌర్జన్యానికి దిగమంటావా గుండప్ప? నీతో వచ్చిన చిక్కే ఇది. నీకు పలాచికం అర్థం కాదు. అలాగా, ఎత్తుకోండి. ఏమెత్తుకోను? అయ్యో, మూట ముళ్ళ ఎత్తుకోండి, పదండి. ఎక్కడికి? పక్కనే ఉన్న రాణిగంజ్ గ్రామంలో తిరునాళ్ళ జరుగుతోంది. అక్కడికి వెళ్దాం. చాలా పెద్ద తేడాలది. 4-5 మూర్ఖులు మనకిట్టే దొరుకుతారు. ఇక తతిమ వాళ్ళు ఎలాగో దొరుకుతారు కాదా? సరే, మూర్ఖుల సమ్మేళనం పెట్టండి. ఒకే చోట అందరూ మూర్ఖులు దొరుకుతారు. అప్పుడు ఏరుకోవచ్చు కావలసినంత మందిని. భలే భలే, చాలా బాగుంది. ఇప్పుడు నేను 5 మూర్ఖులు వెతికితే చాలు. 5? అవును, 3 దొరికారు కదా. ఎక్కడా? ఇదిగో నా ముందే కూర్చున్నారు కదా. ఇక మీరెవరన్నా నాకు సలహాలు ఇచ్చారంటే మిమ్మల్ని రాజమహల్కి ఎత్తుకెళ్లి మహారాజు గారికి అప్పచెప్తాను. 100 కొడ దెబ్బలు కొట్టిస్తాను తెలుసా. వెళ్ళండి ఇక్కడి నుంచి. నాకసలు అర్థం కావడం లేదు. ఈ మూర్ఖుల్ని వెతికే బాధ్యత నీకు కదా ఇచ్చారు. అదే సలహాదారు మహాశైలు కదా ఇచ్చారు. మీరు నన్ను వెంట తీసుకుని తిరుగుతున్నారు ఎందుకా అని. భలే, ఇప్పుడు నేను 7 మూర్ఖుల్ని వెతికితే చాలు. ఎందుకు? ఒకరు నాతోనే ఉన్నారు కదా. మీరంటున్నది నా గురించా? కాకపోతే ఏమిటి, ఇలా మూర్ఖంగా ప్రశ్నలు వేస్తే నేను అలాగే అర్థం చేసుకోవాలి. నగరంలో నేను ఎవరైనా వెతకాలంటే తీసుకెళ్లాల్సింది కోత్వాల్నా లేక రాజనత్తకి సౌదామినినా? అది కాదు, తమాషా ఏదో నవ్వడానికి. ఇందులో నవ్వడానికి ఏముంది గనక? ఏమీ లేదు కదా. మరి ఎందుకా నవ్వు? ఏదో నవ్వొస్తే నవ్వాను. ఏ విషయానికి? నా మూర్ఖత్వం తలుచుకుని. మంచిది. తమ మూర్ఖత్వానికి నవ్వటం బుద్ధిమంతుల మొదటి లక్షణం. కాబట్టి మీరు మూర్ఖులు కాదులేండి. పదండి, రండి. నడు. అరే, ఎలా ఉన్నారు మహాశయ? బాగున్నాను. మీరెవరు? నేను రామకృష్ణ పండితుణ్ణి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల దర్బారులో విశిష్ట సలహాదారుణ్ణి. ఇక వీరు నగర కోత్వాల్ గారు. అరే, గాబరా చెందాల్సిన అవసరం లేదు. ఏదో మేము నడుచుకుంటూ ఈ దిశగా వస్తున్నాం గనక మిమ్మల్ని చూసి పలకరించి కాలక్షేపం చేద్దామనిపించింది నాకు. ఒక విషయం చెప్పండి మహాశయ. మీరు గాడిద మీద కూర్చున్నారు కదా, మరి మూటను ఎత్తి మీద పెట్టుకున్నారే? మహాశయ, మా గాడిద ముసల్దైపోయింది, బలహీనంగా కూడా ఉంది. ఎప్పుడూ దీని మీద ఎక్కువ భారం నేను మోపను. అందుకే దాని భారం తగ్గించడానికి నేను మూటల్ని తలకెత్తుకున్నాను. పాపం, దీనికోసం ఈ మాత్రం చేయలేనా? అదీగాక పోయిన జన్మలో రుణం ఈ జన్మలో తీర్చుకోవాలి కదా. రుణమా? రుణమేంటయ్యా? ఈ గాడిద పోయిన జన్మలో మా తండ్రి గారే. అలాగా? ఓ, అయితే మహాశయ, ఇంతకీ మీకెలా తెలుసు ఈ గాడిద గత జన్మలో మీ తండ్రి గారని? మా తండ్రి గారు నన్ను ఎప్పుడూ అనేవారు, గాడిద కొడక, చూస్తుంటే నీ బరువు మరు జన్మలో కూడా నేనే మోస్తానేమో అని. ఆ తర్వాత మా తండ్రి గారు కాలం చేశాక ఇది పుట్టింది. ఇది అప్పటి నుంచి ఇప్పటిదాకా నా భారం వస్తూనే ఉంది. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది మరణించిన మా తండ్రి కాక ఇంకెవరై ఉంటారు? నిజమేనయ్యా, నిజమే. నువ్వు గాడిద కొడుకువే. మీరు ఒక పని చేయండి మహాశయ. వచ్చే ఆదివారం సాయంత్రం మీరు రాజమహల్కి ఒకసారి రాకూడదు? మహారాజు గారికి పరిచయం చేస్తాను. అలాగే మీకు బహుమతులు కానుకలు ఇప్పిస్తాను. నేనా? రాజమహల్ కా? అవును. రాజుగారికి పరిచయం చేస్తారా? తప్పకుండా. బహుమతులు ఇప్పిస్తారా? తప్పకుండా ఇప్పిస్తాను. నేను ఖచ్చితంగా వస్తాను. ఆదివారం రాజమహల్కి తప్పకుండా వస్తాను. రావడం మర్చిపోద్దు మహాశయ. మర్చిపోను, తప్పక వస్తాను.
మీకు ఒక్కడైతే దొరికాడు, మరి మిగతా వాళ్ళు? ఇక మిగతా వాళ్ళని వెతకడమే. పదండి. నడు. చెప్తున్నది ఏంటంటే పదండి మహాశయ, రండి వెళ్దాం. ఏం లాభం లేదు, ఇక్కడ అసలు మూర్ఖులే లేరు. ఇక్కడున్న వాళ్ళంతా బాగా తెలివైన వాళ్ళు అనిపిస్తుంది. మనమే మూర్ఖులం. ఈ మేధావుల మధ్య మూర్ఖుల్ని వెతుకుతున్నాం. ఇప్పుడేంటి నడుద్దాం పదండి. పదండి. మనం ఎక్కడికి వచ్చావేంటి? ఇక్కడ ఎవరైనా మూర్ఖులు కనిపిస్తారనా? అది నా సందేహం. ఏమిటంటే ఇక్కడ మనకు మూర్ఖులు దొరుకుతారా? వినతి పత్రం రాసి మరీ పిలిచారు నన్ను. నేను మూర్ఖుణ్ణి, ఫలానా చోట దొరుకుతాను, వచ్చి పట్టుకోండి అని. అదే అంటున్నాను, ఏ మూర్ఖుడు స్వయంగా ఉత్తరం రాసి పిలవడు కదా ఇక్కడికి రండి అక్కడికి రండి అని. నిజంగా మీరు మూర్ఖుల్ని వెతకడానికే వచ్చారు, అవునా? అరే వీడేంటి ఇలా నిల్చున్నాడు? కదలకు కూడా లేదు. బతికే ఉన్నాడా లేక చచ్చిపోయాడా? రండి అతన్ని అడుగుదాం. అడిగితే చెప్తాడు కదా తను బతుకున్నాడు లేక అది తన శవమో. అదే కదా. కానీ ప్రాణం పోయి ఉంటే ఎలా నిల్చుంటాడు? శవాలు నిల్చుంటాయి ఏంటి? ప్రాణం ఉండే ఉంటుంది. ఎందుకు ఎక్కిరిస్తున్నారు? మరి పదండి. పదండి. నెమ్మదిగా నెమ్మదిగా. ఏమైంది మిత్రమా? ఇలా మీరు ఏటి మధ్య నిల్చున్నారేమిటి? పగ తీర్చుకోవాలని నేను ఇలా నిల్చున్నాను. ఎవరి మీద? ముందులే ఓ చేప నన్ను కొరికి పారిపోయింది. అప్పుడు తొందరలో ఉన్నాను, దాన్ని ఏం చేయలేకపోయాను. ఇప్పుడు వచ్చాను పగ సాధించాలని. వదిలేదు లేదు. శబ్దం చేయకండి, లేదంటే తప్పించుకుపోద్ది. సరే గాని ఓ విషయం చెప్పండి. మీరెలా గుర్తుపడతారు మీరు పగ తీర్చుకోవాలనుకుంటున్న చేప ఈ చేపేనని? మిమ్మల్ని కొరికింది ఇదేనంటారా? ఆ చేపకి తెలిసి ఉంటుంది కదా. ఇంకా ఏమైనా అడగాలా? ఏం లేదులే, అర్థమైంది. అయినా అడిగేస్తాను. నా ప్రశ్న ఏంటంటే మీరు మీ పగ ఎలా తీర్చుకుంటారు? అదే ఆ చేప మీ చేతి చిక్కాక. చిక్కిందంటే నీళ్ళలో ముంచి ముంచి చంపేస్తారు. మీ పేరేమిటి మహాశయ? బృహస్పతి. ఏమయ్యాడా పండితుడు? దొరికారా అతనికి మూర్ఖులు? వారికి దొరుకుతారులేండి గురువుగారు. లోకంలో మూర్ఖుల కొరత ఎక్కడుంది? ముగ్గురు ఇక్కడే ఉన్నారు కదా. ఏమిటి? ఇద్దరు మూర్ఖులు ఇక్కడే కూర్చున్నారు. వారు తమరిని గురువుగా స్వీకరించారు. మరి గురుగారు, మేము మీలాంటి మహా గురువుల మహత్యం అర్థం చేసుకోలేం కదా. అయితే మూడో మూర్ఖుడు తమరే గురుగారు. అదే మా వంటి మూర్ఖుల్ని మీ శిష్యులుగా భావిస్తున్నారు కదా. ఎవరు పట్టించుకుంటారు మా వంటి తెలివి లేని బుద్ధి లేని మూర్ఖుల్ని? చెప్పండి. అలాగా, అదా నువ్వన్నది. అయితే సరే సరే, ఓ మాట చెప్పండి. ఉన్నట్టుండి ఇలా కాబరాగా ఉన్నట్టుందేంటి? ఎలా ఉందంటే దుర్గడి ఏదో వస్తున్నట్టుంది. వస్తోంది కదా గురువు గారు. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి. అయిపోయింది. సర్వనాశనం. ప్రభు ప్రభు ఇప్పుడే నాకు స్వప్నం వచ్చింది. మళ్ళీనా? అవును స్వామి. ఎందుకు? అదేమో కాని స్వప్నం వచ్చింది, నేను చూసేశాను. ఈసారి స్వప్నంలో నేనేం చూశానో మీకు తెలిస్తే మురిసి ముక్కలై మళ్ళీ ఇప్పటికిప్పుడే నన్ను పెళ్లాడేస్తారు. ఏంటంత మాట అనేసావు వర్ణమాల? అలా ఎందుకు చేస్తాం? మేమంతటి మూర్ఖులం ఎలా అవుతాం చెప్పు?
నువ్వు చూసిన ఆ స్వప్నం గురించి చెప్పు. ఏం చూసా? చెప్పేయండి గురుమాత. ఇప్పుడు కొత్తగా మీరు స్వప్నంలో ఏం చూశారు? మీరు ఈ మధ్య గురువు గారు ఉపవాసాలు చేయడం చూడలేదు. అలాగే ఈ మధ్య ఎప్పుడు పడుకోకుండా, కూర్చోకుండా, నిద్రించకుండా నిల్చుని ఉండటం చూడలేదు. గుళ్ళోకి వెళ్ళి గట్ట కొడుతూ ఉండటం చూడలేదు. మంత్రోచ్చారణ చేయటం కూడా చూడలేదు. చెప్పండి చెప్పండి గురుమాత, ఏం చూశారు? త్వరగా చెప్పు. ఈసారి స్వప్నంలో నువ్వేం చూసావో చెప్పు. వర్షం ప్రభు, వర్షం. ఆపదల వర్షమా? కనక వర్షం ప్రభు, కనక వర్షం. నేను స్వప్నంలో చూసింది వెనక లంకి బిందెలున్నాయని. మీ వెనక కాదు స్వామి, మన ఇంటి వెనక పెరట్లో లంకి బిందెలున్నాయి స్వామి. మన ఇంటి వెనకాల 2 శతాబ్దాలుగా మర్రి చెట్టు ఉంది కదా. అయితే ఆ మర్రి చెట్టు కిందే మనకి లంకి బిందెలు దొరకొచ్చు. మీరు రండి స్వామి. ఎక్కడికి రావాలి? వచ్చి మీ బలమైన చేతులతో ఆ మర్రి చెట్టును ఊడబీకి లంకి బిందెలు తీయండి. ఓడబీకి లంకి బిందెలు తీయండి. అదేమన్నా ముల్లంగా ఓడబీకి తినేయడానికి? మర్రి చెట్టు అది శతాబ్దాల నాటిది. అది ఎలా ఓడబీకుతాం? అదేంటి స్వామి, అలనాడు హనుమంతుడు లక్ష్మణుడు ప్రాణాలు రక్షించేందుకు ఔషధి కోసమని సంజీవని పర్వతాన్ని ఓడబీకలేదా? అంతేందుకు ఆ శ్రీకృష్ణుడు కూడా గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేల మీద ఎత్తేలేదా? మీరేం తక్కువ స్వామి, మీ చిటికెన వేలతో దాన్ని ఊడబీకొచ్చు. అలా మీరు మర్రి చెట్టు ఊడబీకగానే వీళ్ళిద్దరూ లంకి బిందెలు బయటకు తీస్తారు. పెద్ద ఏముంది ఇందులో? ఏముందా ఇందులో? మీకేది పెద్ద కాదు ప్రభు, మీరు మహాత్ములు ప్రభు, మీకేది అసంభవం కాదు. సరే ఇవన్నీ కాదు, మీరు పదండి. అరే ఎక్కడికి? రండి, వచ్చి ఆ చెట్టుని ఊడబీకండి. నాకు మాత్రం మా వారి భుజబల ప్రదర్శన చూడాలని ఉండదా? వెళ్ళు, నువ్వు లోపలికెళ్ళు. దయచేసి లోపలికెళ్ళు, వెళ్ళు. శివ శివ శివ, ఎందుకలా నా ముందు చేతులు జోడించి నన్ను ఆ నరకానికి వెళ్ళమంటున్నారు స్వామి? నేను వెళ్ళిపోతానులేండి. మా స్వామి ఎంత గొప్పవారు. ధన వైభవాలంటే ఏమాత్రం లోభం లేదు. లేకపోతే ఎవరన్నా ఇంత పెద్ద ఖజానా అలా వదిలేసుకుంటారా? ధన్యులు స్వామి, మీరు ధన్యులు, ధన్యులు. అయ్యో ప్రభు, ఎందుకు విధించావు నాకు ఈ శాపాన్ని? ఏం చెయ్యను? అది రామకృష్ణని ఆహ్వానించమని చెప్పానా? ఏమైంది? ఎక్కడున్నాడా పండితుడు? అదే వెళ్తున్నాం. లామా, ఎంతసేపు ఎదురు చూడాలి? ఏమైంది? నేను నీకు చెప్పాలి, ఈ మొత్తం ఇంటిలో నాకంటే తెలివైన వాళ్ళు మళ్ళెవరూ లేరు. అవునా? అదెలా? నువ్వు అన్నావుగా నేను వల్లమాల కంతత్తా పత్తాలని. నేను పత్తిసాను. గుక్క తిప్పకుండా చెప్పగలను. నిజమా? ఇందులో ఏముంది లామా, మా బల్లో లెక్కల్లో అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేయగలను. ఇప్పుడైనా ఒప్పుకుంటావా? నేను తెలివైన వాదిని, మూలుకుద్దుని కాదు. అవును గుండప్ప, ఒప్పుకుంటాను. సాలదా, నా పని అయిపోయింది. ఇప్పుడు నీ వంతు సాలదా. ఎత్తుకోండి. ఏమెత్తుకోను? ఒక్కొక్క కూరగాయ ఎత్తి చూడండి, అన్ని తాజాగా బాగున్నాయి. నేను స్వయంగా అక్కడ ఏరి తీసుకొచ్చాను, బాగా బేరవాడి తీసుకొచ్చాను. కూరలబ్బాయి ఆశ్చర్యచకితులయ్యాడు. ఏమన్నాడు తెలుసా? ఇంత బుద్ధి తెలివి ఉన్న గృహిణిని అతను ఇంతవరకు చూడలేదట. విను, అంత చక్కగా బేరవాడారు కదా. అయ్యో దేవుడా, నువ్వు నాకు ఇన్ని తెలివితేటలు ఎందుకు ఇచ్చావు? అయిందా? లేదు, ఇంకా నా తెలివి గురించి చెప్పే ఉదాహరణ ఇంకోటి మిగిలింది. అలాగా? కూరల్లో ఆదా చేసిన డబ్బుతో నేను తిన్నగా బజార్ వెళ్ళి ఈ గాజులు కొనుక్కున్నాను. గాజుల అబ్బాయితో నేను అన్నాను, ఈ గాజులు తొడుక్కొని మహల్ కి వెళ్తాను రాణిగాళ్ళని కలవడానికి అని. అలాగా? దాంతో ఈ గాజులన్నీ నాకు సగం ధరకే ఇచ్చేశాడు. భలే భలే. అయ్యో దేవుడా, నువ్వు నాకు ఇన్ని తెలివితేటలు ఎందుకు ఇచ్చేసావు అసలు? ఇది ఇంతకు ముందు కూడా చెప్పావు. ఇంకోసారి చెప్తే తప్పేంటి? చెప్పుకో. అమ్మా, నాదైపోయింది, ఇప్పుడు మీరు కానివ్వండి. అర్థమైందా రామా? వీళ్ళంతా ఇలా ఎందుకు చేస్తున్నారు? చాలా బాగా తెలుసు. నేను వీళ్ళని మూర్ఖుల జాబితాలో చేర్చి బందీలను చేసి రాజుగారికి అప్పచెప్పకూడదని. సర్లే, నువ్వు కాస్త మాట్లాడుకు. వీళ్ళు తమాషా చూడని. ఏమన్నారంటే, నువ్వు ఇవన్నీ 500 సార్లు జపం చేయమన్నావట కదా. వీరు ఒకే ఒక దెబ్బకి 250 సార్లు జపం చేశారట. ఇంత వేగంగా చేస్తే 12 ఏళ్ల జపం 12 మాసాల్లో పూర్తి చేసేస్తారు. ఎంత వేగమో నాది, ఎంత తెలివైనదాన్నో నేను. భలే 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 అమ్మా, భలే. అసలు నాకిది పెద్ద లెక్కే కాదు. ఈ రోజు ఈవిడ భోజనానికి అన్ని వంటలు మీకు ఇష్టమైనవి చేశారు. అది కూడా తన స్వహస్తాలతో. వారికి వండే పద్ధతులన్నీ కంఠస్థమే. ఎంతో తెలివైన వాళ్లే ఇన్నేసి వంటలు వండే పద్ధతి జ్ఞాపకం ఉంచుకోగలరు. అది కూడా ఈ వయసులో. ఎన్ని తెలివితేటలు! ఇది నువ్వు ఇంతకు ముందు కూడా చెప్పావు కదా శారదా. అయితే ఒప్పుకున్నట్టేనా? సరే కాని ఆ అమ్మ ఎంతో తెలివైన వారని నిస్సందేహంగా ఒప్పుకున్నట్టే. ఒప్పుకోవాలి కదా. తెలివైన అమ్మకి తెలివైన పుత్రుడు.
అమ్మా నిశ్చింతగా ఉండండి, మీరు తప్పించుకున్నారు. మీరు తప్పించుకున్నారంటే అమ్మ అడుగుతున్నారు ఎందరు మూర్ఖులు దొరికారు, ఇంకా ఎంతమంది మూర్ఖుల కోసం వెతకాలి అని. ఇప్పటికి ఇద్దరే దొరికారు, మిగిలిన వాళ్ళని వెతకాలి. మూర్ఖంగా ఉండే వాళ్ళు ఇందరుంటే ఇంకా మూర్ఖులకి కొదవేముంటుంది? అమ్మా, మనసు పెట్టి వెతికితే భగవంతుడే కనిపిస్తాడు. మూర్ఖుల్ని వెతకడం ఎంత పని. దొరికిపోతారు. ఎత్తుకోండి. ఏమెత్తుకోను అంటున్నారు? ఏ మూర్ఖుడైనా ఎత్తుకురా, కానీ ఇంటి బయటే వెతకాలి, ఇంటి లోపల కాదు. ఇంటి వైపుకైతే కన్నెత్తి కూడా చూడొద్దు. ఇవంతా మీకు తెలిసినవే కదా. ఈ ఇంట్లో మూర్ఖులు ఎవరూ లేరు కదా, ప్రతి ఒక్కరూ తెలివైన వారే. అదే కదా, ఇంత తెలివైన కుటుంబం ఉంటుందా ఎవరికన్నా? ఆ ప్రతిభ నాదే. వీడెలాగో చిన్నపిల్లవాడు, మిగిలిన వాళ్ళకు కూడా బుర్ర పెరగలేదు. మాకు అర్థం కాలేదు. అరే, ఇది పిల్లల విషయం కదా, నీ వంటి తెలివైన వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఏం సరే, తినడానికి ఏదన్నా ఉంటే పెట్టండి, బాగా ఆకలిస్తుంది. చెయ్యవలసిన పని ఇంకా చాలా ఉంది. ఇంకా 6 మూర్ఖుల్ని వెతికి పట్టుకోవాలి. దేవుడికే తెలియాలి ఆ 3వ మూర్ఖుడు నా కోసం ఎక్కడ ఎదురు చూస్తున్నాడు. ఓరి భగవంతుడా. ఇలా మూర్ఖుల్ని కాకుండా బుద్ధిబలం ఉన్న వాళ్ళని వెతకాల్సి వస్తే మీ పని క్షణంలో అయిపోయేది. అదేలా? అరే మీలేమా, ఇంకా మా సిబ్బంది అంతా తెలివైన అధికారులు, ఎంతో తీక్షణంగా ఆలోచించేవారు. ఇంకా సిపాయిల మాట అడగనే వద్దు, అందరిని మించి నేనున్నాను. బుద్ధిబలానికి నేనే ఒక సంకేతం. ఎంతటి వారైనా సరే మేము కారాగారానికి పంపించాం. ఎవరిపైన ఒకసారి మా దృష్టి పడిందంటే, అంటే ప్రతిసారి నేను మాత్రమే కాదు, ఒక్కొక్కసారి అవతల వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళేమో మమ్మల్ని మూర్ఖుల్ని చేసి మా చేతుల్లోంచి జారిపోతూ ఉంటారు. ఉదాహరణకి మీరు. ఎలాంటి మూర్ఖ పుత్రునిచ్చాడా పైవాడు? అసలు ఏం చెయ్యాలి వీణి నేను? ఉన్నదొక్కడు, వాడేమో మూర్ఖుడు. నా అదృష్టమే అలా ఏడ్చింది. ఓ దేవుడా, ఏ పాపానికి శిక్ష వేస్తున్నావు చెప్పు. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు నా వైపు? సిగ్గులేని గాడిదా, తినేస్తావా ఏంటి నన్ను? ఏమైందమ్మా, మీరు మీ పుత్రుని అలా నిందిస్తున్నారెందుకు? వాడిని నిందించక ఇంకేం చెయ్యను. ఒట్టి మూర్ఖుడు వాడు, కాస్త కూడా తెలివి లేనివాడు. అయినా నమ్మకం లేకపోతే మీరే మాట్లాడి చూడండి. సరే సరే, మీరు కాస్త ఊరుకోండి, మేము వస్తున్నాం. పదండి వెళ్దాం. ఏం చిన్నారి మిత్రుడా, ఇది చెప్పు, 1 1 ఎంత అవుతుంది? 11. లోకంలో స్వచ్ఛమైన భావం ఏమిటో చెప్పు. అసహ్యం. మన మహారాజు గారు ఎవరు? భగవంతుడు. చూసారుగా మీరు? ఈ మూర్ఖుడి మూర్ఖత్వానికి పరాకాష్ట చూసారా? ఈ బుద్ధిహీనుడికి ఈ మాత్రం కూడా తెలీదు. మన దేశానికి రాజు సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలని. ఏం చేసుకొని ఇలాంటి మూర్ఖ సంతానాన్ని? ఇది చాలదన్నట్టు నిన్న వీడి మూర్ఖత్వం ఏకంగా హద్దులు దాటిపోయింది. బాబు, కాస్త మంచినీళ్లు తెచ్చివ్వు అన్నాను. వాడు వచ్చేలోపు నాకు నిద్ర పట్టింది. ఇక ఈ మూర్ఖుడు రాత్రంతా నా తల దగ్గర మంచినీళ్ల చెంబుతోనే నిల్చున్నాడు. అమ్మా, మీరు వచ్చే ఆదివారం మీ పుత్రుడిని తీసుకుని రాజమహల్కి రాగలరా? రాజమహల్ కా? అలా ఎందుకు? ఒకవేళ మహారాజు గారిని చూస్తే వీడి భవిష్యత్తు బాగుపడొచ్చు. మహారాజును దర్శించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు? మేం తప్పకుండా వస్తాం. ధన్యవాదాలమ్మా. తమరు ఇక్కడున్నారా మహాశయ? మేము మిమ్మల్ని వెతుకుతూ మొత్తం నగరం అంతా గాలించాం. ఇక నడవండి. ఎక్కడికి నడవాలి? మా గురుగారు మిమ్మల్ని తలుచుకున్నారు. అయితే అందుకే రండి. నేను ఒప్పుకోకుంటేనో? ఒప్పుకోకపోయే సమస్య లేదు, మీరు మాతో వచ్చి తీరాల్సిందే. ఇక్కడ మమ్మల్ని కాదనే శక్తి ఎవరికీ లేదు. బెదిరిస్తున్నారు? ముమ్మాటికి మేము మీ కాళ్ళు పట్టుకొని అసలు వదిలిపెట్టామంతే. అప్పుడు మీరు మాతో రావడానికి సిద్ధమైపోతారు. మేము మీ కాళ్ళు పట్టుకుంటే అప్పుడు మీకు మాతో రాక తప్పదుగా. రండి మహాశయ, మాతో పాటు రండి. మా మీద కనికరం చూపించండి. అలా మీరు మాతో రాకపోతే మా గురువు గారు జుట్టు పీక్కుంటారు, మా ఇద్దరి భరతం పట్టేస్తారు. మీరు రావాలి, మా మీద దయ చూపాలి. భగవంతుడు మీకు మేలు చేస్తాడు. అయ్యో వదలండి. పెట్టండి.
ఇద్దరు మూర్ఖులైతే ఇక్కడే ఉన్నారు. పదండి, ఎక్కడికి వెళ్ళాలి? చూసారా, ఇందాకే చెప్పాం కదా ఇక్కడ మమ్మల్ని ఎవరూ కాదనలేరని. పదండి పదండి పదండి. పదండి పదండి పదండి. ప్రియా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది? ఏమైందంటే మాట్లాడవేంటి? మీరు నన్ను ప్రియా అన్నారా? అన్నాను. సాక్షాత్తు మావారు నా దేవుడు నన్ను ప్రియా అన్నారా? అన్నాను. నా పూజ పతి దేవులు నన్ను పెళ్ళైన ఇన్నేళ్లకి మొదటిసారి నన్ను ప్రియా అన్నారా? మనసారా అన్నాను. ధన్యురాలిని స్వామి, ధన్యురాలిని. ప్రియా, నువ్వంటే మాకెంతో ప్రేమ. హా, నువ్వు నా అర్ధాంగివి ప్రియా, ధర్మపత్నివి. నిన్ను ప్రియా అనకుండా ఇంకెవర్నంటాను చెప్పు, పిచ్చిదానా? ఓ దేవుడా, నాకీ సంతోషాన్ని తట్టుకునే శక్తినివ్వు. ఈ సంతోషంలో నా ప్రాణాలే పోతాయేమో స్వామి. ఈ ఆనందంలో నేను ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నా. అదేమీ వద్దు, వద్దు. ఈరోజు ఏ ప్రతిజ్ఞలు వద్దు. ఈరోజు అసలేమీ వద్దు. మళ్ళీ నువ్విలా ప్రతిజ్ఞ చేసే అవకాశమే రాదేమో. ఎందుకని స్వామి? అతిథులొస్తున్నారు మన ఇంటికి. అతిథులా? రామకృష్ణ పండితులు. ఎందుకని? వారు నిన్ను కలిస్తేనే కదా మేం తప్పించుకునేది. ఏంటి? ఏం లేదు, మేం అంటున్నదేంటంటే మేం అతనికి చూపించదలిచాం, వారికి తెలియజేయదలిచాం. ఈ కలియుగంలో కూడా నీ వంటి పవిత్ర నారి, నీ వంటి సమర్థమైన జీవన సహచరి, నీ వంటి ఆదర్శ ధర్మపత్ని కూడా ఉంటుందని. కానీ మరి స్వామి, ఇప్పుడే మీ దీర్ఘాయువు కోసం మందిరానికి వెళుతున్నాం. పిచ్చిదానా, అతిథి సత్కారాన్ని మించిన పూజ వేరొకటుంటుందా? ఇప్పుడొద్దు, తర్వాత వెళ్ళు మందిరానికి. ఈరోజు అతిథి సత్కార ధర్మం నిర్వర్తించు. లోపలికెళ్ళు, వెళ్ళి అల్పాహార ఏర్పాట్లు చూడు. వెళ్ళు. ఆజ్ఞ స్వామి, తమ ఆజ్ఞ. ఇంకొన్నాళ్లేలే నీ గోల. ఆ తర్వాత నువ్వెవరు, మేమెవరము? మేమెప్పుడు రెక్కలు టపటపలాడిస్తూ పైకెగిరే పక్షులం. టప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 . ఇంకా ఎంతసేపిలా స్వామి? వీరికి చెప్పండి త్వరగా తమాటాడి నేటికి ముగించమని. అరే కాస్త ఆగండి చిన్నరాణి వారు. పెద మహారాణికి కాస్త ఆలోచించుకునే సమయం ఇవ్వండి. అయినా ఇందులో ఆలోచించడానికి ఏముందని? ఈ గళ్ళని ఖాళీ ఖాళీగా ఉన్నాయి కదా, ఏదో పావు తీసి ఖాళీలో పెట్టమనండి. చిన్నరాణి వారు అలా చేయకూడదు. ఇది చదరంగం ఆట. ఆలోచించి మరీ ఎత్తు వెయ్యాలి ఇందులో. ఎత్తులు వేయడానికి మీరు ఆలోచించడం ఎందుకటా? ఎత్తులు వేయడంలో మంచి దిట్ట కదా. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తారు? ఏవో ఎత్తులు వేయడమే కదా. మహారాజా, ఇంకా చాలండి ఇవన్నీ. మేం మీకోసం ప్రత్యేకమైన వంటకాలు చేయించాం. కాకరకాయ హల్వా, ధనియాల కూర. వంటకాలు ఏం చేశారు? కాకరకాయ హల్వా ఇంకా ధనియాల కూర. పైగా అరటి తొక్కలతో మురబ్బా చేయించామే. అది మీరు తిన్నారంటే లొట్టలేస్తూ కూర్చుంటారు. సరే, మేం వెళ్ళి ఇప్పుడే అన్ని సిద్ధం చేసేస్తాం. కానీ మేము తిరిగి వచ్చేసరికి ఆట పూర్తి అవ్వాలి, అంతే. రండి 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 రామకృష్ణ పండితుల వారు రండి. స్వాగతం, సుస్వాగతం. పోయినసారి మీరు మా నివాస స్థలానికి వచ్చినప్పుడు సరిగ్గా సేవా సత్కారాలు చెయ్యలేకపోయాం మేము. అందుకని ఇలా మా తప్పుని సవరించుకోవాలనుకుంటున్నాం. మీరు లోగడ చేసిన అతిథి సత్కారాలకి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాం. నా భాగ్యం ఆచార్య, నా భాగ్యం.
మహారాజ గురువులు తాతాచార్యుల ఆహ్వానం అందుకునే భాగ్యం కేవలం అదృష్టవంతులకే లభిస్తుంది కదా. మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు ఆచార్య. కానీ మీరు మరిచినట్టున్నారు, నేను ఇక్కడికి రావటం రెండోసారి కాదు, ఇది మూడోసారి. ఆ అప్పటి మాట అంటున్నారా మీరు? అప్పుడు మీరు మా డబ్బంతా దోపిడీ చేయించారు, మా ఇంట్లో దొంగతనాలు చేయించారు మల్లు దేవుడి చేత. చిత్తం. ఏం పర్వాలేదు, మేము అది ఎప్పుడో మర్చిపోయాం, మీరు మర్చిపోండి. అందులో ఎవరి తప్పు లేదు, ఆ పరిస్థితి అలాంటిది. అసలు విషయం ఏమిటంటే నిజానికి మనం ఒకరినొకరం అర్థం చేసుకోలేదు. లేదంటే అంత దుర్మార్గులు కారు మీరు. వీడి దుర్మార్గాన్ని నరకంలో కూర్చున్న చిత్రగుప్తుడు కూడా గణించలేడేమో. వీడు చేసిన పాపాలు ఆ చిత్రగుప్తుడు ఎన్నేళ్లుగా రాస్తున్నా ఎంతకీ తెగటం లేదేమో. పొట్టి పాపాత్ముడు కదా వీడు. శిష్యులారా, వెళ్ళి గురుమాతకు చెప్పండి, అతిథొచ్చారు కదా, అల్పాహారం తీసుకురమని చెప్పండి. చిత్తం గురుగారు, ఇప్పుడే పిలుచుకొస్తాం. కూర్చోండి కూర్చోండి. ఎలా సాగుతోంది మీ వేట? మూర్ఖులు ఎవరన్నా దొరికారా? దొరుకుతారులేండి ఆచార్య, మూర్ఖత్వానికి ఏముంది, దాచినా దాగదది. కళ్ళ ముందే ఉంటాడు, కాకపోతే గుర్తించే శక్తి ఉండాలంతే. ఆ మాట నిజమే, కళ్ళ ముందు ఉంటారు కానీ గుర్తించడం జరగదు. మేం మీకు ముందే చెప్పాం, ఏ సంకోచము ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. ఈ విషయంలో ఎక్కడ మూర్ఖుడు దొరికినా పట్టుకోవాలి, బంధించేయాలి, ఏమీ ఆలోచించకూడదు. ఎవరి భార్య అయినా ఎవరి భర్త అయినా సరే. అవును, కర్తవ్యం కదా మరి. అవును, నిజం చెప్పాం కదూ. అరే రా 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 రా, వీరిని గుర్తించే ఉంటారు మీరు. వీరే మా ధర్మపత్ని వరుణమాల. ప్రణామాలు తల్లి. ఆయుష్మాన్ భవ. తీసుకోండి, అల్పాహారం తీసుకోండి. ధన్యవాదాలు. అన్నట్టు వరుణమాల, వీరికి నీ స్వప్నం గురించి చెప్పు. స్వప్నమా? భలే పసందైన స్వప్నం వచ్చింది మా ధర్మపత్నికి. చెప్పు, వీరికి నీకొచ్చిన కల గురించి. చెప్పేనా? వీరు పరాయివారా ఏమిటి? మనవారే కదా, చెప్పే. మనవారేనా? కానీ మీరే అన్నారు కదా, వీరు కుటిలుడని, క్రూరుడని, కుకర్మి అని. ఏమన్నాం మేము? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మేమేమీ అనలేదు. అయినా మేము అతను గురించి ఎందుకు? ఇంకా మీరు అన్నదేంటంటే మేమేమీ అనలేదు అంటున్నాం కదా. వినేది ఒకటైతే అర్థమయ్యేది ఇంకొకటి. విచిత్రమైన మనిషి. మేం వేరొకరి గురించి అన్నాం, మీ గురించి నా అపోహపడింది. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని, ఇప్పుడు నువ్వు పంచే నీ స్వప్నం గురించి వీరికి చెప్పు. మీ ఆజ్ఞ స్వామి. మరి రాత్రి నాకు స్వప్నం వచ్చింది. మా ఇంటి వెనుక పెరట్లోనట పెద్ద పెద్ద లంకి బిందులున్నాయట. నిజానికి అక్కడ 200 ఏళ్ల పాత మర్రి చెట్టుంది. ఈ పిచ్చిదేమో స్వప్నంలో చూసిందట ఆ వృక్షం కింద లంకి బిందులున్నట్టు. ఏమందో తెలుసా? మా మహామేధావి అయిన పత్ని వెంటనే వెళ్ళి మేం దాన్ని ఊడబీకి మా చిటికిన వేలుతో ఎత్తితే మా శిష్యులు ధనిమని ఆ ఖజానా తీయాలట. మీరే చెప్పండి, ఇలాంటి మూర్ఖపు వాగుడు మీరు ఎక్కడన్నా విన్నారా లోగడా? మేం దీని పిచ్చి వాగుడు విన్నప్పటి నుంచి నవ్వలేక చచ్చిపోతున్నాం. చూస్తున్నారా రామకృష్ణ పండితుల వారు ఎంత గొప్పవారో మా స్వామి. వ్యామోహాలే లేవు. ధనం, ఐశ్వర్యం, వైభవం దేని పట్ల ఎలాంటి ఆశలు, ఎలాంటి మోహం లేవు. కేవలం తమ భక్తిలో లీనమైన ఓ పవిత్రమైన ఆత్మ. ఇప్పుడు మీరే చెప్పండి, ఇంతటి మహాజ్ఞాని సత్పురుషుని ముందు మనమందరం మూర్ఖులం కాదంటారా? చూస్తూనే ఉన్నారుగా ఎలా నవ్వేశారో నన్ను చూసివారు. నేను ధన్యురాల్ని ప్రభు, ధన్యురాల్ని.
ఇందులో నవ్వవలసింది ఏముంది ఆచార్య? బహుశా మీకు మీ ధర్మపత్నిలో మూర్ఖత్వం కనిపిస్తుండొచ్చు, కానీ నాకు కనిపిస్తున్నది వారికి మీ పట్ల ఉన్న ఎనలేని ప్రేమ, శ్రద్ధ, అంకితభావం మాత్రమే ఆచార్య. మీ పట్ల వారికి ఉన్న భక్తి, విశ్వాసాలని నేను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాను ఆచార్య. వారు చూసిన స్వప్నం వెంటనే వచ్చి మీకు చెప్పేశారు, ఎందుకంటే వారికి నమ్మకం ఉంది తమ పతిదేవులు ఏ పనైనా చేయగలరని. మీరు ఏదైనా చేయగలరని వారు నమ్మారు ఆచార్య. మీ పట్ల వారికున్న భక్తి భావానికి, అపూర్వమైన ప్రేమకి మీరు కృతజ్ఞులై ఉండాలి ఆచార్య. విశ్వాసం, శ్రద్ధ పవిత్రమైన భావనల ఆచార్య, వాటిని ఎప్పుడు పరిహసించకండి. ఈ భక్తి విశ్వాసాలు వారికున్నంతకాలం మీరున్నట్టే లెక్క. వారు లేకుంటే ఇక మీరు లేనట్టే. ఆజ్ఞ గురువు గారు. అన్నట్టు ఆచార్య, క్షమించండి ఆచార్య, మీకు చెప్పేంతటి వాణి కాను, కానీ ఒక మాట మాత్రం చెప్పాలి ఆచార్య. ఏ పురుషుడికి తన ధర్మపత్నిని గౌరవించడం తెలియదో వాడికి పురుషుడని అనిపించుకునే హక్కు కూడా లేదు. మన సంప్రదాయంలోనైతే ఏ ఇంట్లో ఒక స్త్రీకి గౌరవం లభించదో ఆ ఇల్లు నిర్జీవంగా ఉంటుంది. దేవతల ఆశీస్సులు లభించేది ఎలాంటి ఇంటికో తెలుసా? స్త్రీలు గౌరవం పొందే ఇంటికి. బహుశా మీరు మర్చిపోయారు ఆచార్య, ఎప్పుడెప్పుడు భగవంతుడు మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చాడో ప్రతిసారి ఆ భగవంతుడు ఒక స్త్రీ గర్భం నుంచే ఉద్భవించాడు. దేవుడికి మరో మార్గమే లేదు. అంతెందుకు, ఏ దేవుణ్ణి మీరు, నేను, మనందరం ఆరాధిస్తామో ఆ శక్తి ఒక స్త్రీయే. సాక్షాత్తు కాళీమాత, అమ్మవారు. కనుక స్త్రీలని గౌరవించడం నేర్చుకోండి గురువర్య. మీ పాపాలన్నీ ప్రక్షాళనం అవుతాయి. మహారాజా, మాకింకొంచెం సమయం కావాలి. తీసుకోండి. మీకు ఎంత సమయం కావాలంటే అంత. మాకేమీ తొందర లేదు. అదీగాక మాకిప్పుడు ఆకలి కూడా చచ్చిపోయినట్టుంది. అది మాకు అర్థమయ్యింది ప్రభు. మాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు మన రాజదర్బార్లో ఏం జరుగుతోంది అని. మీరు దేని గురించి ప్రస్తావిస్తున్నారో మాకు అర్థమైంది పెదరాణి గారు. పండిత రామకృష్ణను మూర్ఖుల్ని వెతకమని మేము ఆదేశించాం కదా, అది చేసుండకూడదనే కదా. బహుశా ఆ నిర్ణయం కొంతవరకు పిచ్చి పనిలా కూడా ఉంటుందేమో. కానీ మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? రాజమహల్లోని మూర్ఖులు మా మనసుని ఎంతో అస్తవ్యస్తం చేసేశారు. ఇక మేము ఆగ్రహించి ఆ ఆదేశాన్ని జారీ చేశాం. ఇప్పుడు ఆదేశించాం కనుక చేయాల్సిందే. మహారాజులం కదా, దాన్ని వెనక్కి తీసుకోకూడదు. ఆదేశం ఇచ్చారు సరే, పైగా మీరు రామకృష్ణకి ఆ పని పూర్తి చేయటంలో పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. ఆ స్వేచ్ఛని వినియోగించి వారు ఎక్కడి నుంచైనా ఎవరో మూర్ఖుల్ని తీసుకురావచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మేము చెప్పాలనుకున్నది ఒక్కటే స్వామి, మీ రామకృష్ణ పని పూర్తయ్యేంత వరకు మన మహల్లోని కొందరు వ్యక్తులు వారి దృష్టిలో పడకుండా చూసుకోవాలి. అనుకోకుండా వారు మూర్ఖుల జాబితాల్లో రామకృష్ణ చేతిల్లో బందీలైపోతారేమో, అంతే. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? అయ్యో, మా గురించే.
అసలు మేము అన్నదేంటో మీరు విన్నారా? అంతగా వినాల్సిన అవసరం ఏముందని? మీకు మా గురించి చాడీలు చెప్పడం తప్ప ఇంకో పనుంటుందా? ఆ దేవుడు మమ్మల్ని వీరికన్నా అందంతో బుద్ధితో ఆకర్షణీయంగా పుట్టించాడు. ఇందులో మేం చేసిన తప్పే ఉంది? మీకు మేం సలహా ఇవ్వొచ్చా? ఇవ్వండి ఇవ్వండి, సలహా ఇవ్వండి. కొందరు వ్యక్తుల్ని కొన్నాళ్ల పాటు రామకృష్ణ దృష్టిలో పడకుండా చూసుకోండి. అతను ఎవ్వరిని వదిలిపెట్టడు. ఎక్కడ మూర్ఖులు కనిపించినా వెంటనే బంధించేస్తాడు. వాళ్ళు మహల్లో దాసులైనా లేక మహారాణి అయినా. మేమేమంటున్నావో మీకు అర్థమైంది కదా? అయితే మహారాజా, ఎప్పుడు తీసుకొస్తారు రామకృష్ణ మీ సమక్షానికి ఆ మూర్ఖులందర్నీ? రేపు. వీరే ఆ ముగ్గురు మహారాజా. వీరి తెలివితేటల గురించే మీకు నేను చెప్పింది. బృహస్పతి, చతురన్న, ఇంకా ఈ కుర్రాడు. నిస్సందేహంగా మీరు నాకిచ్చిన పనికి వీరే తగిన వారని నేను నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు ఈ సభలో ఉన్న మిగిలిన ఇద్దరు మహానుభావుల్ని మీకు నేను పరిచయం చేస్తాను. వీరిని చూడండి మహారాజా. వీరే మన... ఆగండి 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 ఆగండి. తమర్ని ఎనమండుగురు మూర్ఖుల్ని తెమ్మని ఆదేశించారు. వీళ్ళు 5గురు. మిగిలిన 3 ఏరి? ఈ సలహాదారు మహాశయుని లెక్క సరిగ్గా లేదు. లేదా మిగిలిన 3 మూర్ఖుల్ని వెతకడంలో పూర్తిగా విఫలమయ్యారు మీరు. లేదా ఇంకొందరు మూర్ఖులు మీకు కనిపించినా సరే. అర్థమైందిగా? మీరు చూసి ఉన్నా కావాలనే మీరు వదిలేశారు. కారణం ఏమిటంటే బహుశా మీ సంస్కారం అందుకు అనుమతించలేదేమో. ఎందుకు? ఒకవేళ మీ కర్తవ్యాన్ని మీరు సంస్కారానికి బలి చెయ్యలేదు కదా సలహాదారు మహాశయ? లేదాచార్య, అది నిజం కాదు. అలాంటిది జరగలేదు. నేను మహారాజు గారి ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించాను. మొత్తం ఎనమండగురిని గుర్తించాను నేను. అయితే మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారట చెప్పండి. ఆగండి ఆచార్య, ఆగండి. వారిని కూడా ఇప్పుడే ఇక్కడే మీకు పరిచయం చేస్తాను. మీరు నాకు కాస్త వ్యవధి ఇవ్వండి. ఈలోగా మిగిలిన ఈ 2 మహాశయులు పరిచయం పూర్తి కానివ్వండి. పండిత రామకృష్ణ, మీరు కానివ్వండి. త్వరగా ఈ విషయాన్ని పూర్తి చేయండి. చిత్తం మహారాజా. ఇక వీరే మన 4వ అభ్యర్థి చరణ్ దాసు. వీరు తమకున్న జిజ్ఞాసతో బుద్ధిబలం యొక్క కొలమానాన్ని తలకిందులు చేసేశారు మహారాజా. ఏమైందయ్యా, ఇలా తలకిందులుగా నిల్చున్నారెందుకు? ఈ రోజు పొద్దున్నే తలనొప్పి వచ్చిందండి. వైద్యుడి దగ్గరికి వెళ్తే వారు నొప్పి నివారించి మందు ఇస్తూ అన్నారు. మందు సేవించిన తర్వాత ఆ మందు పనిచేయడానికి కాస్త సమయం పడుతుందని నేను బుద్ధికి పని చెప్పానండి. ఇలా ఇక్కడికి వచ్చి శీర్షాసనం వేశాను. దాంతో మందు శరీరంలోకి దిగకుండా తిన్నగా శిరస్సులోకి వెళ్తుంది కదా. ఇక నా తలనొప్పి త్వరగా నయమైపోతుంది. ఇదే కదండి బుద్ధిమంతుల లక్షణం. ఇప్పుడు వీరు మన 5వ అభ్యర్థి ప్రకాశం. వీరు తమ బుద్ధి తీక్షణతతో దేవుణ్ణే చిత్తు చేశాడు మహారాజా. దేవుణ్ణే మూర్ఖుని చేశాడు. వీరి గురించి నేను కాదు, వీరే స్వయంగా మీకు చెబుతారు. చెప్పండి ప్రకాశం, చెప్పండి. మీరు దేవుడి కళ్ళల్లో ఎలా దుమ్ము కొట్టారో చెప్పండి. చెప్పండి. అరే, సందేహించకండి మిత్రమా. మీ చాతుర్యం గురించి అందరికీ చెప్పండి. సభలోని వారంతా తెలుసుకోవాలి కదా. మీరసలు ఏ విధంగా ఆ దేవుడి కళ్ళల్లో దుమ్ము కొట్టారో చెప్పండి. చెప్పండి ప్రకాశం. మహారాజా, నా పేరు ప్రకాశం కాదు. నేను అబద్ధం చెప్పాను మీతో. మాకు తెలుసు మహారాజా. వీరు మాకు రాజపురం గోష్ఠిలో కనిపించారు. అప్పుడు తమ పేరు అత్తాచార్య అని చెప్పారు. అప్పుడు అబద్ధమే చెప్పాను. మీరంటే నాకు అభిమానం, అందుకే నా పేరు అత్తాచార్య అని చెప్పాను. మహారాజా, మాకు వీరి అసలు పేరు తెలుసు. వీరి నిజమైన పేరు
సూర్యారావు. అప్పుడు చెప్పింది కూడా అబద్ధమే. నా పేరు సూర్యారావు కాదు. అయితే నీ పేరేంటో చెప్పు. అదే కదా. అదే కదా అంటే అదే కదా ఆట మహాప్రభో. విషయం ఏంటంటే బాల్యంలో మా నాన్నమ్మ చెప్పింది, పైన జీవితంలో తప్పొప్పుల చిట్టా చిత్రగుప్తుడు రాస్తాడని, మన పేరుతో సహా రాస్తాడని. అప్పుడు నేను నా బుద్ధికి పని చెప్పాను, ఓ నిర్ణయం తీసుకున్నాను, నా అసలు పేరు ఎవ్వరికీ చెప్పకూడదని. అప్పటి నుంచి నా అసలు పేరు ఎవరికీ చెప్పనే లేదు. అయినా ఎలా చెప్తాను? నాకు పేరంటూ ఉంటేనే కదా. అయితే మీరు పేరెందుకు పెట్టుకోలేదు? అదే కదా, చిత్రగుప్తుడిని బోల్తా కొట్టించాలని మంత్రివర్య. మరి నాకు పేరే లేదంటే చిత్రగుప్తుడు ఏ పేరున నా మృత్యు రాస్తాడు? యమదూతలు ఏ పేరున నా ప్రాణాలు తీయడానికి వస్తారు? అంటే నేను మృత్యువును తప్పించుకున్నాను. నేను మృత్యువును బోల్తా కొట్టించాను. నేను దేవుణ్ణి కూడా మూర్ఖుని చేసేశాను. ఇలా చూడండి మహారాజా, ఇదే మూర్ఖత్వానికి పరాకాష్ఠ. వీరే ఆ మూర్ఖాగ్రేసులు. వీరి కారణంగానే మన విజయనగరానికి మూర్ఖుల రాజ్యం అని పేరొచ్చింది. ఇక మేము మూర్ఖ నగరానికి రాజగురువులం. వీరిని శిక్షించండి మహారాజా, కొరడా దెబ్బలు కొట్టించండి. లోకానికి చాటి చెప్పండి ఒక చారిత్రక ఉదాహరణ. ఇక ముందు మన రాజ్యంలో ఎవ్వరూ కూడా మూర్ఖంగా ఆలోచించడానికి ముందు 100 సార్లు ఆలోచించాలి. ఏమిటి విచిత్ర పరిస్థితి? నిజానికి ఇలా జరగకూడదు, కానీ ఏం చేయగలం? ఆదేశించింది మేమే కదా, మేము దాన్ని వెనక్కి తీసుకోలేం. ఒకవేళ రామకృష్ణ ఏదైనా చేస్తే బాగుండు. గురువుగారు చెప్పింది నిజం మహారాజా, ముమ్మాటికి అది నిజం. వీరందరికీ శిక్ష తప్పక లభించవలసిందే. వీరందరూ నిజంగా శిక్షార్హులే. మనం చెయ్యాల్సింది ఏంటంటే క్షణం ఆలస్యం లేకుండా వీరిని ఇప్పుడే ఇక్కడే శిక్షించాలి మహారాజా. అప్పాజీ, మహారాజా, శిక్షా కార్యక్రమం ఆరంభించండి. తలారిని పిలిపించండి. ఆగండి. ఈ ప్రక్రియ అసంపూర్ణం అవుతుందనుకుంటాను మహారాజా. ఇలా మహారాజు గారి ఆదేశానుసారం ఇక్కడ మొత్తం 8 మూర్ఖులు ఉండాలి కదా. కేవలం 5 మూర్ఖులకే శిక్ష వేస్తే అది మీ ఆదేశాన్ని అవమానించినట్టు కదా. శిక్ష పడితే మొత్తం అందరి మూర్ఖులకి పడాలి, లేదంటే ఈ శిక్షలో ఔచిత్యం ఉండదు మహారాజా. అయితే చెప్పొచ్చు కదా, చెప్పండి. ఎక్కడున్నారు ఆ 3 మూర్ఖులు? ప్రవేశపెట్టండి వెంటనే. వాళ్ళని కూడా ఇక్కడ నిలబెట్టండి. మిగిలిన 3 మూర్ఖులు కూడా ఇక్కడే ఈ దర్బారులోనే ఉన్నారు మహారాజా. వాళ్ళని ఒక్కొక్కరుగా మీ ముందుకు ప్రవేశపెడతాను. అలా మిగిలిన మూర్ఖుల్లో ఒక మూర్ఖుడు స్వయంగా నేనే మహారాజా. అవును మహారాజా, మీరు శిక్షించవలసిన 8 మూర్ఖుల్లో 6వ మూర్ఖుణ్ణి నేనే. నేను వీరిలో ఒకరిని. రాయలవారి రాజదర్బార్లో విశిష్ట సలహాదారు అనే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ మూర్ఖుల్ని వెతకడం అనే మూర్ఖపు పని చేస్తున్నానంటే
నాకంటే పెద్ద మూర్ఖుడు ఇంకెవరుంటారు మహారాజా? నిస్సందేహంగా 6వ మూర్ఖుడిని నేనే. నాకు కూడా శిక్ష పడాల్సిందే. అయితే 7వ మూర్ఖుడు? ఏమిటి? ఎవరు? మా శిష్యులు ధనిమణిలా? మిగిలిన ఇద్దరూ వీళ్ళ? రాజగురువు తాతాచార్యుల శిష్యులు నీకు మూర్ఖుల్లా కనిపిస్తున్నారా? దానికి అర్థం తెలిసే మాట్లాడుతున్నావా? వీళ్ళని మూర్ఖులు అన్నావంటే అర్థం మేము మూర్ఖులమనేగా. మిమ్మల్నే అంటున్నాను గురువర్యా. 7వ మూర్ఖుడు తమరే కదా ఆచార్య? చూస్తున్నారా మహారాజా? ఇతను మమ్మల్ని మూర్ఖుడు అంటున్నాడు. మమ్మల్ని, సుప్రసిద్ధ పండితుడు తాతాచార్యుల్ని, రాజగురువు కులగురువు తాతాచార్యుల్నే మూర్ఖుడంటున్నాడు మహారాజా. ఇతను సమస్త శాస్త్ర వేద పురాణాలు కంఠస్థం చేసిన విద్వాంసుడు, మహాపండితుడు తాతాచార్యునే మూర్ఖుడంటున్నాడు మహారాజా. రాజగురువు వంటి ప్రతిష్టాత్మకమైన అత్యున్నత పదవిలో ఉండి కూడా ఇలాంటి మూర్ఖపు పనిని మీరు సమర్థించారు ఆచార్య. దీన్ని నివారించి సరైన మార్గం చూపడానికి బదులు దీన్ని ప్రోత్సహించారు. 100 కొరడా దెబ్బలు కొట్టాలనే పెద్ద శిక్ష వేయాలని సలహా కూడా ఇచ్చారు. దీన్ని మీ మూర్ఖత్వం కాక ఇంకేమనాలి ఆచార్య? పండిత రామకృష్ణ, మాకు తెలుసుకోవాలని ఆతృతగా ఉంది. అష్టమ మూర్ఖుడు ఎవరు? ఈ పండితుడు పిచ్చివాడయ్యాడు. పిచ్చి పరాకాష్ఠకి చేరింది. తమర్ని మూర్ఖులంటున్నారు మహారాజా. మహాబలి సామ్రాట్టు కృష్ణదేవరాయల వారిని మూర్ఖులంటున్నాడు ఈ నికృష్ట పండితుడు అని మీరంటున్నారు ఆచార్య. మేమెప్పుడన్నావు? ఇప్పుడేగా మీరు మహారాజును మూర్ఖులు అన్నారు. ఆ మాట నువ్వన్నావని మేమన్నావు. నేనెప్పుడన్నాను? ఇప్పుడే కదా అన్నావు. ఏమన్నాను? అనలేదు, కానీ అనాలనే అనుకున్నావు కదా మహారాజు మూర్ఖులని. నేను అలా అనలేదు ఆచార్య. నేను కేవలం మహారాజు గారి ప్రశ్నలకి జవాబిచ్చాను. నువ్వన్న దానికి అర్థం ఏమిటి? మహారాజు మూర్ఖులనేగా. అయ్యో, మీరు 4గోసారి మహారాజు గారిని మూర్ఖులన్నారు ఆపండి పండిత రామకృష్ణ. బహుశా మీరు మర్చినట్టున్నారు ఎవరి సమక్షంలో నిల్చొని ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారో. మర్చిపోలేదు మహారాజా. అన్నీ తెలుసు నేను ఎక్కడున్నాను, ఎవరి సమక్షంలో ఉన్నాను. నేను మా అన్నదాత మహాబలి సామ్రాట్ మహారాజు గారు శ్రీకృష్ణదేవరాయలు వారి సమక్షంలో ఉన్నాను. నేను పొగరుగా ప్రవర్తిస్తున్నానని మీరు అనుకోవచ్చు మహారాజా. అమిత బుద్ధిబలం ఉన్న రాజు మహారాజు శ్రీ రాయల వారికి సత్యానికి గర్వానికి గల అంతరం తెలుసు. మీరు నాకు శిక్ష వేయాలంటే వేయొచ్చు మహారాజా. మీరే శిక్ష వేసినా ఆనందంగా స్వీకరిస్తాను మహారాజా. కానీ ఒక విషయం మీరు స్పష్టం చెయ్యండి. ఒకవేళ ఎవరికైనా బుద్ధిబలం తక్కువగా ఉంటే అందులో వారు చేసిన దోషం ఏముంది మహారాజా?
ఆ దేవుడు వారిని అలా పుట్టించాడు. వీరికి ఎందుకు శిక్ష పడాలి మహారాజా? కేవలం వీరి ఆలోచన సరళి వేరుగా ఉన్నందుకేనా? ఈ పిల్లాన్ని ఒకటి ఏమవుతుందని అడిగాను. ఇతను 11 అన్నాడు. అది తప్పెందుకైంది మహారాజా? ఇతని దృష్టికోణం వేరు, అంతే కదా. 2 ఒకట్లు కలిస్తే మనం 2 అంటాం కదా. ఇతను 11 అని చెప్పాడు. ఇతని నేను ప్రశ్నించాను, అసలు స్వచ్ఛమైన భావం ఏది అని. ఇతను అసహ్యం అని చెప్పాడు. ఇంతకన్నా నిర్మలమైన జవాబు వేరొకటి ఉంటుందా మహారాజా? తక్కిన అన్ని భావనల్లోనూ మన ఆలోచన తప్పుదారి తొక్కిస్తూ ఉంటుంది. కేవలం అసహ్యం అన్న ఒక్క భావనలోనే ఎంతో స్వచ్ఛమైన రూపంలో కేవలం మన అహంకారం కనిపిస్తుంది మహారాజా. తరువాత మన రాజెవరని ఇతన్ని చెప్పమన్నాను. ఆ దేవుడే మన రాజు అన్నాడు. ఇది సత్యం కాదంటారా మహారాజా? ఇక్కడ మనందరికీ, లోకానికి, ఈ సృష్టికి మనందరికంటే గొప్ప రాజు ఆ ఈశ్వరుడు కాదంటారా? రాజులకి రాజైన ఆ పైనున్న పరమేశ్వరునికి ఆధీనమై ఉన్నాం మీరు, నేను, మనమందరం. ఈ పిల్లవాడు మొత్తం రాత్రంతా మంచినీళ్ల చెంబుతో వాళ్ళమ్మ తల దగ్గరే నిల్చునున్నాడు. వాళ్ళమ్మతో సహా అందరికీ మూర్ఖత్వమే అనిపించింది. కానీ వాస్తవానికి అదతని మూర్ఖత్వమా? చెప్పు, నువ్వు రాత్రంతా మంచినీళ్ల చెంబుతో ఎందుకలా నిల్చున్నావు? అమ్మ దాహంతోనే నిద్రపోయింది. తను దాహంతో ఉంది కనుక తనకి మెలకువ వస్తే నేనక్కడ కనిపించను. మరి రాత్రంతా తనకి దాహంగానే ఉంటుంది కదా. ఒక కొడుక్కి వాళ్ళమ్మ పట్ల ఉన్న అచంచల ప్రేమ ఇది. మూర్ఖులు ఎవరు మహారాజా? ఈ పిల్లాడా లేక మనమా? వీణ్ణి మూర్ఖుడు అనగలవా? వీడు ఆ భగవంతుడి అంశ మహారాజా. ఇలాంటి వాళ్ళ వల్లే భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం మనకు కలుగుతుంది. వీరికున్నదే అవిద్య మహారాజా. నిజానికి మనకన్నా ఎక్కువ గౌరవాన్ని పొందవలసిన వారు. ఎందుకంటే వీరు ఎవరిని వంచలేరు, ఎవరికి ఏ హాని తలపెట్టలేరు. ఎవరికైనా కీడు చేయాలన్న తలంపు కూడా వీరికి రానే రాదు మహారాజా. ఆ పనులన్నీ మన వంటి బుద్ధిబలం ఉన్నవారివి. మనం ఆలోచించి మరీ వంచన తలపెడుతుంటాం, దగా చేస్తుంటాం, విశ్వాసఘాతకంగా ఉంటాం. మీరు వీరికివ్వవలసింది శిక్ష కాదు మహారాజా, శిక్షణ. మిమ్మల్ని వినమ్రంగా కోరుతున్నాను మహారాజా, వీరిని శిక్షించకుండా వీరికి శిక్షణ ఇప్పించండి. ఇప్పుడు ఇంతకు మించి ఇంకేమీ లేదు. మరి మహారాజా, మీరు ఉచితం అనుకుంటే నాకు ఏ శిక్ష అయినా వేయండి. అమోఘం పండిత రామకృష్ణ. అద్భుతం. ఈరోజు
అతిథులు మన మహల్కి విచ్చేసి ఉన్నారు. వీరిని సాదర సత్కారాలతో వెంటనే విడుదల చేస్తున్నాం. వీరిక్కడికొచ్చిన పరిస్థితుల్ని చూసి ఎంతగానో మేం చింతిస్తున్నాం, సిగ్గుపడుతున్నాం. అప్పాజీ, మహారాజా, కాలయాపన లేకుండా మన రాజ్యంలో వయోజన విద్యాలయాలు స్థాపించాలి. అందరికీ ఉచితంగా విద్య నేర్పించాలి. మన విజయనగర సామ్రాజ్యంలో అధిక శాతం ప్రజలందరూ విద్య నేర్వాలి. రాజ్యంలోని ప్రజలెవ్వరూ కూడా ఎవ్వరూ నిరక్షరాస్యులుగా ఉండకూడదు. ఇక్కడున్న అతిథులందరికీ వెంటనే భారీగా కానుకలిప్పించండి. సగౌరవంగా వారిని తమ గమ్యాలకు పంపించండి. అలాగే మహారాజా. పండిత రామకృష్ణ, ఈ రాజ్యంలో మీ వంటి మేధావి మాకు సలహాదారుగా ఉండగా ఇక్కడ మూర్ఖత్వానికి స్థానం ఉండదు. మీరు మమ్మల్ని ఒక మూర్ఖ ప్రణాళిక నుంచి తప్పించారు రామకృష్ణ. అందుకు మేము సదా మీకు రుణపడి ఉంటాం. మాకు సదా గుర్తుండిపోతుంది, ఒకరోజు ఒకరు విజయనగర సామ్రాట్ కృష్ణదేవరాయల్ని అన్యాపదేశంగా మూర్ఖుడని అనేశారు. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. శుక్లాం వరధరం శుక్లాం బల్దలం విష్ణుం శశివర్ణం చతుర్భుజం విష్ణుం శశి వల్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఏమైంది చెప్పు. నువ్వేమన్నావు? నాకు గణపతి శ్లోకం నేర్పిస్తానన్నావు కదా. అదే కదా నేర్పుతున్నాను. ఇందులో గణపతి ఎక్కదుందాదని ఆయన పేలే లేదు కదా. ఇది విష్ణుమూర్తి మీద శ్లోకం. విష్ణు అనే మాట ఉంది, కానీ శ్లోకం గణపతి దేవుడి శ్లోకమే. అలా ఎలా అవుతుంది? ఇది ఎలా ఉందంటే ఇల్లు రామాది కానీ ఉండేది ఇంకెవలో. నీకేం తెలియసాలదా? అయ్యో నా బుజ్జి మహాపండితుడా, ఏదైనా ప్రశ్న అడిగాక సమాధానం విని అర్థం చేసుకునే శక్తి కూడా ఉండాలా వద్దా? ఇప్పుడు నేను చెప్తాను ఈ సూత్రానికి అర్థం ఏంటో. రా ఇలా రా, దా కూర్చో. శుక్లాం వరధరం అంటే ఎవరంటే శ్వేత వస్త్రాలు ధరించేవాడు అని. విష్ణు అంతటా నిండినవాడు అని, సర్వవ్యాపి. శశివర్ణం అంటే ఆయన వర్చస్సు చంద్రబింబం ప్రకాశం కంటే కాంతివంతమైనది అని. చతుర్భుజం అంటే 4 భుజాలున్నాయి అని. ప్రసన్నవదనం ఆయన మొహంలో దయ కరుణ ఉట్టిపడుతుంటాయి అని. ధ్యాయేత్ రండి వారిపైనే దృష్టి కేంద్రీకరిద్దాం. సర్వ విఘ్నోపశాంతయేత్ అంటే ఎవరంటే సమస్త దుఃఖాలను కష్టాలను విఘ్నాలను నివారించేవాడు అని. ఇక్కడ విష్ణువు అంటే అర్థం అంతటా ఉన్నవాడు అని. అన్ని చోట్ల ఉన్నాడు. ఇదే మహావిష్ణువు గురించి చెప్పారు, విఘ్నేశ్వరుడు గురించి చెప్పారు. అయితే ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీనికి అర్థం ఏమిటంటే ఆయన్ని ఆరాధిస్తే సమస్త దుఃఖం కష్టం విపత్తులు ఆపదలు బాధలు ఆటంకాలకి కారణాలు తొలగిస్తాడు అని. ఇవన్నీ విఘ్నేశ్వరుడి గురించే చెప్పారు. కనుక ఈ శ్లోకం నీ గణపతి దేవుడి గురించే గుండప్ప. ఆయన సూత్రమే ఇది. ఇప్పుడు తెలిసిందా? ఏం జరుగుతుంది? శుభవార్త చెప్పమంటుంది. ఎవరిని? గణపతి దేవుణ్ణి. శుభవార్త ఈ విధంగానే అడిగేది? ఏమంటుందంటే ఈ వినాయక చవితికి మనందరం వినాయకుణ్ణి పూజిద్దాం. ఇక అమ్మ గణపతిని ఓ వరం అడుగుతుంది. ఏమిటా వరం? సిగ్గుపడింది చాలు గాని ఆ తర్వాత ఏంటో చెప్తావా? అంటున్నారు ఆ వినాయకుణ్ణి ఏమడుగుతారంటే అత్తయ్య ఒళ్ళో ఏంటట? అత్తయ్య ఒళ్ళో మన ఒళ్ళో ఆడుకోవాలని.
అయితే ఇది చెప్పలేదా? తనకి ముందు ఎవరు కావాలట? మనవడా మనవరాలా? కవరలైనా పర్వాలేదు, ఆ? కానీ ఎవరు పుట్టినా సరే త్వరగా, అతి త్వరగా పుట్టాలి. అమ్మతో చెప్పు, లడ్డూ కాదిది, తలుచుకోగానే తయారు చేయడానికి. ఇలాంటి వాటికి సమయం పడుతుంది. ప్రతిదీ నీ కరసాము లాంటిది కాదమ్మా. దర్బారు కార్యక్రమాలు ఆరంభించండి. మహారాజా, మన ఉపసేనాపతి యుద్ధం నుంచి తిరిగొచ్చారు మహారాజా. మిమ్మల్ని కలిసేందుకు అనుమతి కోరుతున్నారు. ఉపసేనాపతిని పిలిపించండి. మహాబలి సమ్రాట్కు జయము జయము. మహారాజు గారి చరణాలకు ఉపసేనాపతి దేవేంద్రరావు శతకోటి నమస్సులు. ఉపసేనాపతి గారు, విజేతలైన మీ అందరికీ అభినందనలు. ఈసారి మీరు యుద్ధం గెలిచి వచ్చారు. తమకు ముందే తెలిసిందా మహారాజా మేము మీ సముఖానికి యుద్ధం గెలిచిన వార్తతో వచ్చామని? మేమప్పుడే అనుకున్నాం. మీరు ఈసారి మళ్ళీ మా ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ యుద్ధ సమాచారంతోనే వస్తారని. అయితే ఈసారి యుద్ధంలో గెలవడం మినహా మీ దగ్గర మరో ప్రత్యామ్నాయమే లేదు కదా. ఈసారి మళ్ళీ దండయాత్ర సన్నాహాలు చేయండి. అయితే ఈసారి మన సైన్యం అవతలి తీరానికి చేరగానే మన నావల్ని, మన నౌకల్ని, మన ఓడల్ని అక్కడికక్కడే దగ్ధం చెయ్యండి. ఈ విజయానికి పూర్తి ఘనత తమకే దక్కాలి మహారాజా. కాదు ఉపసేనాపతి గారు, ఈ విజయానికి ఘనత మాది కాదు. ఈ విజయానికి పూర్తి ఘనత కేవలం పార్వతీ తనయుడు విఘ్నేశ్వరుడికి చెందుతుంది. ఆ వినాయకుడు సన్మార్గంలో ఉన్నవారిని విఘ్నహర్తగా కాపాడుతాడు. అలాగే ఆయన దుష్టులను విఘ్నకర్తగా శిక్షిస్తాడు. ఆ గణేశుడి ఆశీస్సులతో మాకు సదా విజయస్ఫూర్తి లభిస్తూ వచ్చింది. వారి మార్గదర్శకత్వంలోనే మేమెప్పుడూ మా ప్రజలను, మా రాజ్యాన్ని రక్షిస్తున్నాం. సైన్యం యుద్ధానికి బయలుదేరిన తర్వాత మేం భక్తి శ్రద్ధలతో యుద్ధంలో ఉన్న మా ప్రతి సిపాయి ప్రాణరక్షణకై పూజలు చేశాం. వారి విజయానికి మొక్కుకున్నాం. అలాగే సంకల్పం చేసుకున్నాం. ఈ యుద్ధం తర్వాత వచ్చే వినాయక చవితి నాడు మేం పార్వతీ తనయుని ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరిపించాలనుకున్నాం. కనుక మిమ్మల్ని ఈ విజయానికై మరోసారి అభినందిస్తున్నాం. ఇక మా సైనికులందరికీ మా తరపున బహుమతుల ప్రదానానికి ఏర్పాట్లు చేయండి అప్పాజీ. అలాగే మహారాజా. ఆచార్యవర్య, ఆ విఘ్నేశ్వరుడి కృప వలన మన సిపాయిలందరూ క్షేమంగా తిరిగొచ్చారు. మేమనుకున్న విధంగా మా సంకల్పాన్ని పూర్తి చేద్దాం. మా కోరికేమిటంటే ఈ వినాయక చవితి నాడు మన రాజమహల్లో ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాలి. ఆ ఉత్సవం ఎలా జరగాలంటే అది విజయనగర రాజ్య చరిత్ర పుటల్లో నిలిచిపోవాలి. ఆచార్యవర్య, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఇదే మేము అనాలనుకున్నాం మహారాజా. చూసారా, పార్వతీపుత్రుడైన ఆ బొజ్జ గణపతి లీల, ఆ గణపతి భక్తులిద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు. ఇదే మాట మా బుర్రలో కూడా మెదులుతుంటే సరిగ్గా అదే విధంగా మహారాజు కూడా ఆలోచించారు. ఆచార్యుల వారు మనిద్దరి ఆలోచనలు ఇలా కలవడం మాకెంతో ఆనందంగా ఉంది. సరే, అలా అయితే ఈ 10 రోజులు ప్రతిష్ఠించిన గణపతి మూర్తిని నిమజ్జనం చేసే వరకు ఈ మహల్లో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసి భారీ పూజలు చేయిద్దాం. అలాగే చేద్దాం మహారాజా. మీరు చెప్పినట్టే అంతా జరుగుతుంది. ఈ వినాయక చవితికి ఆ మహాగణపతిని మహలుకి ఎంత ఘనంగా స్వాగతిస్తామంటే, ఎంత గొప్పగా స్వాగతిస్తామంటే సమస్త లోకం నివ్వెరపోవాలి. తమరు మొత్తం మాకు వదిలేయండి మహారాజా. అన్ని ఏర్పాట్లు మేం స్వయంగా మా పర్యవేక్షణలో చేయిస్తాం. మా మనసులో ఉన్నదేంటంటే, ప్రతిరోజు రాజనర్తకి సౌదామిని గారి భక్తిపూర్వక నృత్య కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. అందువల్ల ఈ మహల్లో నలువైపులా ఈ 10 రోజుల కాలం ఆ గణేశుని స్తుతించే సంగీతం ప్రతిధ్వనిస్తూ ఉండాలి. క్షమించాలి మహారాజా, నేను... పండిత రామకృష్ణ, చెప్పండి, ఏం చెప్పదలిచారు?
మహారాజా, అన్ని రోజులు సౌదామిని దేవి గారి నృత్యమేనంటే ఈ మహోత్సవ వైభవం చప్పగా నీరు కారిపోతుందేమో. వారి నృత్య ప్రదర్శన ఎప్పుడు జరిగేదేగా, అందులో కొత్త ఏముందని. అయితే ఏం చేయాలి కొత్తదనం కోసం? మనమే స్వయంగా డోలు మధ్యలో తీసుకుని వాయిస్తూ కూర్చోవాలా? భలే ఉంటాళ్లే ముసలాడు, డోలు మధ్యలో వాయిస్తూ కూర్చుంటే. మధ్యలో వాయించినా కాస్త పర్లేదు, కానీ ఈ ముసలాడు పొరపాటున పాట అందుకుంటేనా ఇక్కడ ఎవరో ఒకరు బల్లెంతో పొడి చంపేస్తారు. మహారాజా, మేము పండిత రామకృష్ణ గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. మా ప్రతిపాదన ఒకటి ఉంది. మహారాజు గారు అనుమతిస్తే. అనుమతిస్తున్నాం. మహారాజా, మహాగణపతి భక్తులందరికీ ఇది తెలిసిన విషయమే. ఆ విఘ్నేశ్వరుడు స్వయంగా చతుషష్ఠి కళల కారకుడు, అన్ని కళల్లోనూ నిపుణుడు. అలాంటప్పుడు ఆయన్ని మించిన కళాకారుడు ఇంకెవరుంటారు మహారాజా? ఆయన కళాపిపాసను సన్మానిస్తూ ఒక సంగీత సమారోహణం ఏర్పాటు చేయాలి. అందులో ఈ దేశం నుంచే కాదు, ప్రపంచంలోని అతి గొప్ప ఉన్నత శ్రేణి కళాకారులను మనం ఆహ్వానిద్దాం. సంగీత పోటీల పేరిట సంగీతోత్సవాలు జరిపిద్దాం. వాటిలో గెలిచిన వారిని రాజ పురస్కారాలతో సన్మానిద్దాం. అద్భుతంగా ఉంది అప్పాజీ. మీరిచ్చిన ఈ సలహా విని మాకు ఆలోచనొచ్చింది. ఆ రోజు మనం విఘ్నేశ్వరుడికి కృతజ్ఞతాపూర్వకంగా చంద్రమణి రత్నాన్ని సమర్పిద్దాం. మహారాజా, ఇది అమోఘమైన ఆలోచన. పోతే ఆ రత్నాన్ని బ్రహ్మకమల పుష్పంలో ఉంది. మేము అదే ఆలోచిస్తున్నాం మంత్రివర్య. బ్రహ్మకమల పుష్పం 5 ఏళ్లకొకసారి పూస్తుంది, కానీ దాన్ని మనం గాత్రమాధుర్యంతో పూయించవచ్చు. కనుక మేమనుకుంటున్నదేమిటంటే మనం ఆ పోటీ ఇందులోనే నిర్వహిద్దాం. గణేశ ఉత్సవంలో చివరి రోజున నిర్వహించే సంగీత పోటీలో ఈ బ్రహ్మకమలాన్ని తమ సంగీతం, తమ ప్రావీణ్యంతో పూయించినవారు వారే ఈ పోటీల్లో విజేత అని భావించాలి. ఆ తర్వాత ఆ గాయకుణ్ణి ఉచిత రాజసన్మానంతో సత్కరించడం జరుగుతుంది. ఇక ఆ చంద్రమణి రత్నాన్ని మనం ఆ పార్వతీ తనయుడి చరణాలకు సమర్పిద్దాం. ఆ సందర్భంగా ఉత్సవానికి హాజరయ్యే అతిథులందరికీ చంద్రమణి యొక్క అలౌకిక సౌందర్యాన్ని చూసి తరించే భాగ్యం కలుగుతుంది. ఆచార్యవర్య, మీ అభిప్రాయమేమిటి? ఇంకే ఉంటుంది మహారాజా, మీ అభిప్రాయమే మాది. దీన్ని మించిన ఉత్సవం ఇంకెక్కడా జరగదు. మేం వెంటనే ఉత్సవ ఏర్పాట్లలో నిమగ్నమవుతాం. మహారాజా, ఈ వినాయక చవితి విజయనగరానికే ఒక చారిత్రాత్మక ఉత్సవం అవుతుంది. ఈ సందర్భంగా రాజగురు తాతాచార్యులు తమరికి మాటిస్తున్నారు మహారాజా. అద్భుతం. ఉత్సవానికి సన్నాహాలు ఆరంభించండి. అన్నట్టు రామా, చంద్రమణి రత్నం అంటే ఏమిటి? ఏమో తెలీదు బంధు. ఎప్పుడో ఒకసారి చంద్రమణి గురించి విన్నానంతే, కానీ అదేంటో నాకు సరిగ్గా తెలీదు. మనం తెలుసుకుందాంలే. మీరు చేసిన ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయి. మహామంత్రి గారు, ఈ చంద్రమణి అంటే ఏమిటి? అదొక రత్నం. అదేంటి మంత్రి గారు, అదో రత్నమని నాకు తెలుసు, కానీ దాని ప్రత్యేకత ఏమిటో మాత్రం నాకు తెలీదు. దాని పేరు వినగానే దర్బారంతా ఉలిక్కి పడింది. అక్కడున్న వాళ్ళందరి మొహాలు ఎలా వికసించాయంటే సూర్యకిరణాలు పడి కొలనులో నీటి బిందువులు మెరిసినట్టు మెరిశాయి. మెలమెల మెరిసిపోయి అందరి మొహాలును. ఆ చంద్రమణి రత్నం గొప్పతనం ఏంటి మంత్రివర్య? ఆ రత్నం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది రామకృష్ణ. లోకంలోని ఏ భాషలోనూ ఈ రత్నం గొప్పతనం గురించి మాటలో చెప్పాలంటే అందుకు మాటలు చాలవు. దాని మెరుపు, దాని సౌందర్య జిలుగులు, ముద్దొచ్చే ఆకర్షణ, ఆ అద్భుతాన్ని ఇంతవరకు ఎవరూ చూడలేదు. ఎవరికి ఆ అదృష్టం దక్కలేదు. మహామంత్రి గారు, మీకు కవిత్వం వస్తోంది. ఒక సాధారణ రత్నాన్ని ఇంత ఘనంగా వర్ణించడం ఒక కవికే సాధ్యం. సాధారణ రత్నమా? సరే పండిత రామకృష్ణ, ఈ రాత్రి మొదటి జాములో మీరు మహల్కి రండి. ఈ సాధారణ రత్నాన్ని దర్శించి అసాధారణ అనుభవాన్ని మీరు పొందండి. అలాగే మంత్రివర్య.
రండి రామకృష్ణ, నిజానికి ఈ రత్నాన్ని ఇలా చూడకూడదు, కానీ మాకు మీ మీద నమ్మకం ఉంది. ఇక్కడున్న దివ్యలన్నీ ఆర్పివేయండి. రండి రామకృష్ణ. పండిత రామకృష్ణ, ఈ పుష్పాన్ని బ్రహ్మకమలం అంటారు. ఇది తనంతట తాను వికసించి మళ్లీ ముకులించుకుంటుంది. మళ్లీ ఎప్పుడు వికసిస్తుందో, మళ్లీ ఎప్పుడు ముకులించుకుపోతుందో ఎవ్వరూ చెప్పలేరు. చంద్రమణి వంటి రత్నాన్ని ఉంచడానికి ఇంతకన్నా ఉచితమైన స్థానం మరొకటి ఉండదు. నిజానికిది ఉంచవలసింది ఆ వినాయకుడి చరణాల దగ్గరే. ఇదెంతో అమూల్యమైన రత్నం కదా మంత్రివర్య. ఎవ్వరూ ఊహించలేనంత అమూల్యమైనది ఈ రత్నం. ఈ అమూల్య రత్నం విలువతో 4-5 రాజ్యాలు అమ్మడం కొనడం చేయొచ్చు. ఈ మణి ఎవరి దగ్గరుంటే వారు తరాలు తరబడి 2 చేతులా ధనం ఖర్చు చేసినా అప్పటికీ లేశమంత కూడా దాని విలువ తరగదు. ఆ వ్యక్తి లోకంలోని అతిపెద్ద ధనవంతుడు అనిపించుకుంటాడు. ఈ మణి విలువ అంతటిది. ఇది మన రాజ్యం విజయనగరానికి ఉన్న సౌభాగ్యం. ఇంతటి అద్భుతం, అమూల్యమైన రత్నం మన రాజ్య సంపద అయింది. వచ్చిన పని అయింది. రామకృష్ణ, రామకృష్ణ, రామకృష్ణ! ప్రాణాలు తోడేస్తున్నాడు ఈ దుష్ట పండితుడు. అష్టమశనిలా పీడిస్తున్నాడు ఈ దుష్టగ్రహం మా జాతకంలో. అన్నిట్లోనూ తలదూర్చడం, ప్రతిదానికి అడ్డు తగలడం మామూలైపోయింది ఈ పండితుడికి. దర్బారులో ఏదన్నా చెప్పాలని నోరు విప్పితే వీడి ఆక్షేపణ మొదలైపోతుంది. ఒకే ఒక్క అవకాశం లభిస్తే చాలు, చీటి చెండాడేస్తాడు ఈ తాతాచార్య ఆ రామకృష్ణ ఉనికిని. ఏం చెప్పను? ఎంత ముచ్చటపడ్డాం, ఎంత ఆనందపడ్డాం మేము రాజనర్తకి సౌదామిని నృత్యం గురించి. అందులోనూ తలదూర్చి మా పథకాన్ని వమ్ము చేసేశాడు ఈ దుష్టుడు. ఇంకా నయం, మహారాజు తన నృత్య కార్యక్రమం రద్దు చేసినట్టు సౌదామినికి తెలీదు. లేదంటే మా అంతు చూసుండేది. ఇదిగో, మీకు సౌదామిని కనిపిస్తే ఆవిడికి కనిపించింది ప్రభు. ఎవరు? మీ ప్రియమైన సౌదామిని దేవి. ఎప్పుడు? ఇప్పుడే, ఇంతకు ముందే. ఎక్కడా? మహల్లో నుంచి బయటకు వస్తుండగా గురుగారు. చెప్పేశాం. ఏం చెప్పేశారు? అదే, ఆ ఉత్సవంలో వారి నృత్యాన్ని పీకేశారని. ఎవరు చెప్పారు? మేమే. ఎందుకు? వారు అడిగారు, మేము చెప్పేశాం. సర్వనాశనం! నిజమెందుకు చెప్పారు? జీవితంలో మొట్టమొదటిసారిగా మా నోట నిజం వచ్చేసింది ప్రభు. లేదంటే మీ శిష్యులమైనప్పటి నుంచి ఎప్పుడూ మేము నిజమే చెప్పలేదు కదా గురువు గారు. తర్వాత ఏంటి గురుగారు? ఆవిడప్పుడు ఏమంది దీని గురించి? ఆవిడంది ఏమంది? మీ ఆట లేదు చెప్పేశారు కదా ఈ ఉత్సవంలో తన ఆట లేదని. మీ ఆటే ప్రభు. తమరి ఆటలు అవి ఇక లేనట్టే. సౌదామిని ఏం చెప్పిందంటే మీ పిచ్చి మొహం జీవితాంతం చూడదట. ఎందుకట? మేమేం చేశామని? అసలు ఇంతకీ ఆయనకి ఏం అవసరం ఆ రోజు దర్బారులో నా పేరు ఎత్తడానికి అంది. సర్వనాశనం! ఈ మాట కూడా అంది తను. అంత మాట? ఈ మాట అంది. సర్వనాశనం కావాలి మీ గురువు గారు అని వడ్డించిన విస్తట్లో అశుద్ధం పడేశారు అంది. గురుగారు, ఇక మీదట మీకోసం సౌదామిని గారింటి తలుపులు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవరు. ఎత్తుకోండి. ఏమెత్తుకోను? నన్ను ఎత్తుకొని ఎక్కడైనా దాచుకోండి. నేనెంత అందంగా ఉంటాను. నేను ఎలా చూసినా అందంగానే ఉంటాను. నన్ను చూడటం కోసం అన్ని చోట్ల వెతకాల్సిన అవసరమే లేదు. ఏదైనా చెయ్యాలి శారదా, ఎలాగన్నా చెయ్యాలి. అలా పచార్లు చేస్తే ఏం చేయగలరు? ఇలా నా దగ్గరికి వచ్చి కూర్చోండి. అప్పుడే కదా ఏదన్నా చేసేది. అలా చేస్తేనేగా అమ్మ కోరిక పూర్తయ్యేది. ఇది అవమానం కదా? ఎవరికి?
నా సౌందర్యానికి ఇంత అందమైన భార్య కళ్ళ ముందుంటే మీరు ఇంకేదో విషయం గురించి ఆలోచిస్తున్నారా? చెప్పండి, ఏమిటి ఆలోచన? ఎవరి గురించి మీ ఆలోచన? చంద్రమణి గురించి. చంద్రమణ? అవును శారదా, భలే అందమైన చంద్రమణి భలే ఆకర్షణతో ఉంటుంది. తన రూపంతో ఎవరినైనా సమ్మోహితం చేస్తుంది. చంద్రమణిని చూసినప్పటి నుంచి నేను దాని మోహంలో పడిపోయాను. ఎప్పుడు అనుక్షణం అన్ని చోట్ల నేను కేవలం అపూర్వ సౌందర్యం గురించి ఆలోచిస్తున్నాను. అలాగా? నిజం చెప్పనా, నేను మొదటిసారి ఆ చంద్రమణిని చూడగానే నా మనసు ఊగిసలాడింది. అరే నాకేంటి, దాన్ని ఎవరు చూసినా వారి మనసు అలాగే ఊగిసలాడుతుంది. ఇంకా దాని అద్భుత సౌందర్యాన్ని వర్ణించాలంటే ఎన్నిసార్లు ఇంకా అన్నా అది తక్కువే. అసలు మన జీవితకాలం సరిపోదు దాని అందాన్ని వర్ణించడానికి. ఇంకా ఏంటంటే ఎంతో పెట్టి పుట్టిన వారే ఆ చంద్రమణిని పొందగలరు. ఏమైంది నీకు? అరే ఏమైంది? అంతా అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అలా బోలు బోలుమని ఏలవడం దేనికి? కారణం చెప్పకుండా అంతా అయిపోయింది. సెలవనా తప్ప. ఏమైంది? అమ్మ అడుగుతున్నారు నేను ఎందుకు ఏడుస్తున్నానని. నాకు కూడా తెలియదు ఎందుకు ఏడుస్తుందో, తన్నే అడగొచ్చు కదా. నేను ఎందుకు చెప్పాలి? మీరు ఆ మాయలాడి చంద్రమణి గురించి చెప్పారా ఏంటి? మాయలాడి చంద్రమణ? నాశనమయ్యాను, సర్వనాశనమయ్యాను. సలే తర్వాత ఏంటో చెప్పు. వీరి జీవితంలోకి ఇంకొక స్త్రీ వచ్చేసింది. దాని పేరు చంద్రమణి అట్ట. మీరు ఇక్కడికి వచ్చే ముందు దాని భజన చేస్తున్నారు. అయ్యో, చంద్రమణి ఒక రత్నం. చూసారా, మీ ముందే దాని రత్నం అంటున్నారు. ఆ రత్నం పేరే చంద్రమణి. ఆ మాయలాడి రత్నంలా ఉంటుంది, అందుకే దాని పేరు చంద్రమణి అట. ఆపు, నోరు మూసుకొని నుంచో. అమ్మా, నువ్వు కూడా ముందు నా మాట వినాలి, ఆ తర్వాతే కత్తెత్తాలి. ఒక అద్భుతమైన అమూల్యమైన రత్నం పేరు చంద్రమణి. ఈ రోజు రాజదర్బార్లో ఏమైందంటే, ప్రతిష్ఠించిన గణపతి మూర్తిని నిమజ్జనం చేసే వరకు ఈ మహల్లో ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక ఆ చంద్రమణి రత్నాన్ని మనం ఆ పార్వతీ తనయుడి చరణాలకు సమర్పిద్దాం. ఇప్పుడు నా అనుమానం ఏంటంటే, అనుమానం కాదు, బాగా అనిపిస్తోంది. ఇంతటి అద్భుతమైన అమూల్యమైన రత్నాన్ని ఇలా అందరి ముందుకి తెస్తే లోకంలోని దొంగలందరికీ దొంగతనానికి రండి అని ఆహ్వానించినట్టు అవుతుంది. నేను దీని గురించి కంగారు పడుతుంటే అర్థం చేసుకోకుండా ఈ శారద నా మాటలకి పెడర్భాలు తీసి గోలగోల చేసింది. ఇది ముందే చెప్పుండాలి కదా. చెప్పడానికి పెద్ద అవకాశం ఇచ్చినట్టు బద్దకించి నీకు చెప్పలేదులే. ఏమిటి అమ్మ అంటున్నారు? నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వెప్పుడు దేని గురించైనా కంగారు పడితే అదే నిజమవుతుంది. ఇంకొకరి పనుల్లో తలదూర్చాల్సిన అవసరమే లేదు. ఆ రత్నాన్ని రక్షించే బాధ్యత దర్బారులోని రక్షణ దళం వారిది, నీదేం కాదు. అసలు నీకేం అవసరం? దర్బారులోకి వెళ్ళి ఆ రత్నం విషయమై ఎందుకు మాట్లాడాలట? నోరు మూసుకుంటొచ్చు కదా. ఎందుకు? అలాగే ఏర్పాట్లకి కావలసిన సామగ్రిల సూచిక వచ్చిందా? వచ్చేసింది గురుగారు. ఇదిగో మీరు అడిగిన సూచిక. అన్ని సామగ్రుల తర్వాత ఒక్కొక్క సున్నా అదనంగా చేర్చండి. రాజకోశాగారం నుండి 100 మణుగుల స్థానంలో 1000 మణుగుల ధనం వసూలు చేయాలి. 5 స్థానంలో 500 వసూలు చేయాలి. అన్ని సామగ్రుల సంఖ్యకి ఒక్కొక్క సున్నా అదనంగా చేర్చితే అప్పుడే కదా మాకు దక్కవలసిన దక్షిణ లభించేది. రాజగురువులం మేము. రాజకోశాగారంపై మాకు కూడా ఎంతో కొంత అధికారం ఉండాలి కదా. ఆ విఘ్నేశ్వరుడి కృప మాపై కూడా ఉండాల్సిందే. నమస్కారం గురుగారు. మాకు మేలు చేస్తాడా గణేశుడు? అంతే మహారాజా, చివరికి ఈ సామాగ్రులు కూడా ఉన్నాయి. ద్రాక్ష పళ్ళు 50 మణుగులు, బాదం పప్పులు 100 మణుగులు, పాలు 5000 మానికలు, నెయ్యి 4000 మణుగులు, చక్కెర 7000 మణుగులు. అంతే మహారాజా, సూచిక ముగిసింది. మా గురువుగారు చాలా చిన్న సూచిక తయారు చేశారు మహారాజా. రామకృష్ణ, క్షమించాలి మహారాజా, రావడానికి కొంచెం ఆలస్యం అయింది. కొంచెం ఆలస్యమా? మహాశయ, దర్బారు కార్యకలాపాల్లో ఇది చివరి అంశం. దీనిని ఆలస్యం అనరు.
దర్బారుకున్న అమూల్యమైన సమయాన్ని అవమానించడము అంటారు. అర్థమైందా లేదా? అయినా కొంచెం మాకు చెప్తారా మీ ఆలస్యానికి కారణమేంటో? ఏం చెప్పాలా ఆచార్య, నిన్న రాత్రి నాకు నిద్రే లేదు. మనసు ఆందోళనతో నిండిపోయింది. ఆ కంగారుతో నేను పడుకోలేకపోయాను. చూడండి. కంగారా? రామకృష్ణ పండితులు గారు ఇలా దర్బారు విశిష్ట సలహాదారులై కంగారుగా ఉన్నారంటే ఈ దర్బారు ఎలా నడుస్తుంది? నిజానికి మీరు అందరికన్నా ఎక్కువ ప్రశాంతంగా ఉండాలి కదా. ఇంత భారీగా ఉత్సవానికి ఏర్పాట్లు నడుస్తున్నాయి, నలువైపులా ఆనందోత్సాహాల వాతావరణం నెలకొని ఉంది. మరి మీ కంగారు కారణమేంటి? కాదు మహారాజా, నేను కూడా వినాయకుడు విచ్చేస్తున్నాడని ఎంతో ఆనందంతో తబ్బిపోతున్నాను. అందులో ఏ అనుమానం లేదు. కానీ మరి ఏమిటి రామకృష్ణ గారు? మరి నాకు చంద్రమణి గురించి కంగారుగా ఉంది. అలా ఉత్సవ రోజున చంద్రమణిని బహిరంగంగా అందరికీ ప్రదర్శించడం మంచిదంటారా మహారాజా? ఎందుకు? ఇందులో ఇబ్బందే ఉంది మహారాజా. అదో అమూల్యమైన రత్నం. ఎంతటి అలౌకికమైన రత్నం అంటే దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. దాని మూల్యం కల్పనకి కూడా అతీతమైనది. దాన్నిలా ప్రదర్శించడం దొంగల్ని ఆహ్వానించడం కాదా? ఆ రోజు ఈ లోకంలోని చిన్న పెద్ద దొంగలంతా ఆ రథం దాకా చేరుకోవాలని, దాన్ని అపహరించాలని అన్ని రకాల ప్రయత్నం చేయరంటారా? దీనివల్ల రాజదర్బార్లో ప్రముఖులు ప్రమాదంలో పడే అవకాశం ఉండదా? ఇంకా నిద్రమత్తులోనే ఉన్నట్టున్నారు మన విశిష్ట సలహాదారు. పాపం వీరు మాటలు వీరికే అర్థమవుతున్నట్టుగా లేదు. నిద్ర లేవండి, తెల్లవారిపోయింది. దర్బారులో ఉన్నారు మీరు. మహారాజు గారు శ్రీకృష్ణదేవరాయల సమక్షంలో. లేవండి, చెప్పేది కొంచెం స్పృహలోకి వచ్చి చెప్పండి. చంద్రమణిని ఎవరో దొంగిలిస్తారట, అది కూడా మన రాయలవారి దర్బారు నుంచి. మీరు చెప్పింది మీకైనా అర్థమైందా అసలు? నా మాటలు అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నించండి ఆచార్య. అప్పుడప్పుడు అధిక ఆత్మవిశ్వాసం కూడా హానికరమవుతుంది. ఇలా తప్పకుండా జరుగుతుందని నేను ఇప్పుడు చెప్పడం లేదు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మనం ఎవరికైనా సరే అలాంటి అవకాశం అనేది ఎందుకు ఇవ్వాలి? ఎవరైనా చంద్రమణి మీద ఆశతో ఇంత పవిత్రమైన మహోత్సవంలో విఘ్నం తలపెట్టే ప్రయత్నం చేయవచ్చు. అవునలా జరగొచ్చు. ఇప్పుడు తప్పకుండా జరుగుతుంది అలాంటి ప్రయత్నం. ఎందుకంటే సాక్షాత్తు సలహాదారు మహాశయులే ఇలా సభాముఖంగా దొంగలందరినీ ఆహ్వానించేశారు కదా. వారందరి దృష్టిని చంద్రమణికేసి ఆకర్షింపజేసేశారు మహారాజా. దీన్నే అంటారు అనుభవరాహిత్యము అని. ఇదే అనుభవ శూన్యులుగా ఉండడం అంటే. ఇక్కడ గొంతు చించుకొని మరీ లోకానికి చాటేశారు. దొంగలకి బందిపోట్లకి చెప్పేశారు, ఆ రండి రండి రండి, ఇక్కడ చంద్రమణి రత్న ప్రదర్శన జరుగుతోంది, దాన్ని మీరు దొంగిలించుకోండి, మీలో ఎవరినైనా అదృష్టం వరిస్తుందేమో. కానీ వీరేమో అది అపహరించబడుతుందని కంగారు పడుతున్నారట. ఒక్క క్షణం ఆచార్య తాతాచార్య. రామకృష్ణ పండితులు కేవలం తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. మాకు సలహా ఇవ్వడం వీరి విధి, వీరు సలహా ఇస్తున్నారు. మనం కొంచెం నిదానంగా వీరి మాటలు వినాలి. సరే, మీరు కానివ్వండి రామకృష్ణ. మీరు చెప్పదలిచిందేమిటి? మీరంటున్నది మేము ఈ చంద్రమణిని ప్రదర్శించకూడదనే కదా. కానీ అది ఇప్పుడు ఎలా సాధ్యపడుతుంది? అందరికీ చెప్పేశాము, ఆహ్వానాలు వెళ్ళాయి. పైగా ఈ సమారోహణకి ప్రముఖ ఆకర్షణ కూడా ఆ చంద్రమణిని ప్రదర్శించడమే కదా. ఒక్క క్షణం మహారాజా. ఇప్పుడు మనం చంద్రమణిని ప్రదర్శించలేదంటే అది విజయనగర సామ్రాజ్యాన్ని పూర్తిగా నవ్వుల పాలు చేయడం ఖాయం. ఇలా మనం ఎప్పటికీ చేయకూడదు. చంద్రమణి ప్రదర్శన తప్పకుండా జరగాలి మహారాజా. కాదంటే అది మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి మహోజ్వల వ్యక్తిత్వాన్నే చిన్నబుచ్చినట్టవుతుంది. క్షమించండి ఆచార్యవర్య, కానీ మేము మన రామకృష్ణ గారి మాటలను కూడా తేలిగ్గా కొట్టిపారేయలేం. ఎవరికి తెలుసు, వీరు కంగారు పడుతున్నట్టుగానే ఆ మాట నిజమైతేనో. అయితే దాని బాధ్యత వీరికే అప్పగించండి మహారాజా. చంద్రమణి రక్షణ బాధ్యత వీరికే అప్పగించడం మంచిది. మాకైతే పూర్తి నమ్మకం ఉంది వీరి పనిని అతి సునాయాసంగా చేసేస్తారని. నిజంగానే వీరెంతో తెలివైన బుద్ధి కుశలత కలిగిన పండితులు కదా. మనకు ఉపయోగపడాలి కదా వీరి బుద్ధి కుశలత.
కానీ ఆచార్యవర్య, చాలా బాగా చెప్పారు మీరు. మేము నేటి నుంచి, ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే రామకృష్ణ పండితులు గారిని ఈ చంద్రమణి సంపూర్ణ రక్షక విభాగం యొక్క బాధ్యత అప్పగిస్తున్నాం. కానీ రామకృష్ణ పండితులు గారు, ఒక్కటి మరవద్దు. ఈ చంద్రమణి ఏదో సాధారణమైన రత్నం కాదు. అది విజయనగర రాజ్యానికి ఆత్మగౌరవం లాంటిది, మా వంశ ప్రతిష్టది. ఒకవేళ ఈ రత్నానికి ఎలాంటి ముప్పొచ్చినా మిమ్మల్ని శిక్షించడంలో మా నుండి సానుభూతి లభిస్తుందని ఆశించవద్దు. మా చంద్రమణికి ఏం జరిగినా సరే మేము ఎలా స్పందిస్తామో మాకే తెలియదు, మరచిపోవద్దు. ఇలాగే ఇరుక్కుంటూ ఉండు నీ అధిక ప్రసంగంతో. ఇప్పుడు మై చంద్రమణి రక్షణ బాధ్యత కొంచెం అటు ఇటు అయినా అయిపోయింది. నువ్వు, నేను, అమ్మ, శారద, గుండప్ప అంతా అయిపోతాం. నీ పదవి గోవింద గోవింద. పండిత రామకృష్ణ, ఈ విషయంలో మీరేమైనా చెప్పదలుచుకున్నారా? జాగ్రత్త గురువుగారు, ఈ రామకృష్ణ మిమ్మల్ని చూసి ఇలా నవ్వినప్పుడల్లా మీ జాతకంలో శత్రుగ్రహాలన్నీ ఒళ్ళు విరుచుకొని లేస్తాయి. గురుగారు, ఇతని చిరునవ్వు చూస్తే తెలుస్తోంది ఇతని మనసులో ఏదో నడుస్తుందని. మీ భరతం పడతాడు చూడండి. ఇప్పుడు నోరు విప్పాడంటే మీ కళ్ళు బయర్లు గమ్ముతాయి. అదిగో తిరిగాడు మహారాజు కేసి, అదిగో నోరు విప్పేశాడు. మహారాజు గారి ఆదేశం నాకు స్వయాన ఈశ్వరుడు ఆదేశం లాంటిది ప్రభు. మహారాజు గారు ఒకవేళ నాలో చంద్రమణి రక్షక విభాగ బాధ్యత నిర్వహించే అర్హత ఉందనుకుంటున్నారంటే ఈ బాధ్యత ఇచ్చినందుకు మహారాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ బాధ్యతని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. మహారాజా, మీకు సభాముఖంగా మాటిస్తున్నాను, ఈ బాధ్యత నిర్వహించడంలో నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను. ఏది ఏమైనా చంద్రమణిపై ఈగను కూడా వాలనివ్వను. మరైతే ఎలాగూ మహారాజు గారు నాకు ఈ అర్హత ఉందని అనుకుంటున్నారు కాబట్టి అలా సగం సగం బాధ్యత ఎందుకు మహారాజా? ఇస్తున్నప్పుడు పూర్తి బాధ్యత నాకు ఇవ్వాలి కదా. పూర్తి బాధ్యత అంటే మీ అర్థం ఏమిటి రామకృష్ణ పండితులు? నేను చెప్పదలుచుకున్నది ఒకటే మహారాజా, నాకు కేవలం ఒక చంద్రమణి రక్షణ బాధ్యతే కాదు, ఈ సమారోహం మొత్తం ఏర్పాట్ల బాధ్యత నాకు అప్పగిస్తే బాగుంటుంది. విఘ్నేశ్వరుడి పూజల నుండి సంగీత మహాసభల దాకా ఉండే బాధ్యతలన్నీ నిర్వహించమంటే అది నా అదృష్టంగా భావిస్తాను. ఈ మొత్తం సమారోహానికి కావలసిన ప్రతి వస్తువు, ప్రతి సామగ్రి, ప్రతిదీ నా పర్యవేక్షణలోనే జరగాలి. పూజలకి, ప్రసాదాలకి ఎంత నెయ్యి కావాలి, ఎంత చక్కెర, ఎంత బాదం పప్పులు, ఎంతెంత ఏం కావాలి, వీటన్నిటి లెక్కలు అవి నాకే అప్పచెప్పండి. మీకేమైనా పిచ్చి పట్టిందా ఏమిటి? అసలు ఇలా జరుగుతుందా ఎక్కడైనా? ఏదో ఒకటి మాట్లాడేయడమేనా? మీకే బాధ్యత అయితే అప్పచెప్పారో అది నిర్వహించండి చాలు, అర్థమైందా? మిగతా విషయాల్లో తలదూర్చే అవసరం ఏమాత్రం లేదు. మేమున్నాం కదా ఆ పనులన్నింటికి, మేం చూసుకుంటాం కదా మహారాజా. మేం చూసుకుంటాం. అయ్యో ఆచార్య, మీరంత కష్టపడాల్సిన అవసరం ఏమొచ్చిందని? నేనున్నాను కదా మీ సేవకుడిని. నేను ఈ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంటాను. మీ స్థాయికి తగిన పని మీరు చెయ్యండి. మీరు కేవలం పూర్తి ఏకాగ్రతతో కూడిన మనసుతో మీ సంపూర్ణ ధ్యాస ఆ మహాగణపతి మహాపూజ అలాగే ఆరాధనా కార్యక్రమాలపై ఉంచండి. ఈ సమారోహానికి సంబంధించిన అన్ని బాధ్యతలు నిర్వహించే సద్భాగ్యం మీరు నాకు అప్పచెప్పండి ఆచార్య. మేం చెప్పాం కదా అలాంటి అవసరం ఏమీ లేదు మహారాజా. ఆచార్య, రామకృష్ణ చెప్పిన దాంట్లో పొరపాటు లేదు కదా. మీరు కులగురువులు, మీ సమయం అలాగే మీ జ్ఞానం ఎంతో విలువైనవి. అందుకే మీ ధ్యాస మొత్తం మహాపూజలపైన పెట్టొచ్చు కదా. మిగతా చిన్న పనులన్నిటికీ ఈ పండిత రామకృష్ణ ఉన్నారు, చూసుకుంటారులేండి. మా అభిప్రాయంలో అప్పాజీ చెప్పింది సరైందే ఆచార్యవర్య.
ఆ కార్యక్రమాలను కూడా రామకృష్ణ పండితులకు అప్పజెప్పడంలోనే ఔచిత్యం ఉంది. పండిత రామకృష్ణ, చంద్రమణి రక్షక బాధ్యతలతో పాటుగా ఈ సమారోహాల మొత్తం కార్యభారాన్ని మేము మీకప్పచెప్తున్నాం. ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే ఈ సమారోహం యొక్క పూర్తి ఏర్పాట్లు మీ బాధ్యత అవుతుంది. కోశాగారం నుంచి తీసే ప్రతి వరహానికి లెక్కలు ఇకపై మీరే చూడాలి. చిత్తం మహారాజా. ఆచార్యవర్య, చిత్తం మహారాజా. రామకృష్ణ పండితులకి ఆ సామాగ్రి సూచిక అప్పజెప్పండి. ఎందుక సరే సరే మహారాజా. స్వీకరించండి. ధన్యవాదాలు ఆచార్య. కొంచెం ఆపండి. ఈరోజు ఎత్తుకోండి స్థానంలో ఆపండినా? నీ ఆరోగ్యం బానే ఉందా? ముందు ఆ తుమ్ములు ఆపండి, ఆ తర్వాత ఎత్తుకోండి. ఏమెత్తుకోవాలి? ఈ ఔషధం ఎత్తుకుని వెంటనే తాగేయండి, జలుబు తగ్గిపోతుంది. తుమ్మకుండా. పుట్టుక, మరణం, తుమ్ములు ఇవి ఎవరి చేతిలో ఉండవు శారదా. ఇవి ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఉదాహరణకి ఇప్పుడు అది అక్కడే ఆగింది. సర్లే, నా చేతికివ్వు. తుమ్మిది రావడం లేదు. ఈ ఇంట్లో ఏది సవ్యంగా ఉండదు. రోజు ఏదో ఒక కొత్త గోల మొదలవుతుంది. ఏమైందో? ఈ ఇంటికి ఎవరి దిష్టి తగిలిందో ఏంటో. నువ్వు కంగాలు పదకు సాలదా? లామాకి నేను తాగిస్తాను ఔషధం. అరే ఏమైంది? ఈ మధ్య ఈ పిల్లలు ఇంత కోమలంగా నాజుగ్గా ఉంటారు. కొంత చలిగాలి తగిలిందో లేదో. చిచి కృష్ణ, పెన్న అన్నీ ప్రవహిస్తాయి. మా కేసు చూడండి. మా ఆరోగ్యం ఎలాంటిదంటే పెద్ద పెద్ద రోగాలే కాదు, ఒక్క తుమ్ము కూడా తుమ్మెరగం. ఏదో అంటావులేమ్మా, తుమ్మరు కూడా లేదట. అది ఎవరైనా ఉండగలరా? అమ్మేమో తన ముక్కుని పూర్తిగా నియంత్రించి పెట్టారు. తన ముక్కెప్పుడు పైకి ఉంటుంది. తుమ్మడానికి కూడా ముక్కుని ఎప్పుడు కిందికి దించలేదు. అమ్మ తుమ్మింది. అమ్మ తుమ్మింది. ఈ రామ ఉన్నాడే, మనందరికీ జలుబు అంటించేశాడు. తాగించు తాగించు, వెళ్ళి కొంచెం ఔషధం తాగించు. లేదంటే దర్బార్కెళ్ళి మాట మాటకి తుమ్ముతూ ఉంటాడు. అయ్యో జరగకూడదు. నేను రేపు అతిథులుగా వచ్చే గాయకులకి స్వాగతం పలకాలి. ఎలా చేస్తాను? తుమ్ములతో తాళం వేస్తున్నా. శారదా, ఏదైనా చెయ్యవా? అయ్యో అమ్మా, తుమ్ము ఆపుకో. ఏదో ఒకటి చెయ్యి. తుమ్ములు రాకుండా చెయ్యమ్మా. వచ్చే గాయకులు అందరూ గొప్పవారే. ముఖ్యంగా పోర్చుగల్కు చెందిన ప్రముఖ గాయని క్లారా వారి సమ్మోహనపరిచే తీయటి గానం వినడానికి వారిని ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించారు.
ప్రణామాలు గురువర్య. మీరు ఇక్కడ? అంటే ఎక్కడికైనా రావాలి అనుకుంటే మేం మీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా? లేదు లేదు, అలాంటిదేమీ లేదు. మరైతే ఏమిటి? నాకో విషయం అర్థం కాక అలా అడిగాను. అదే మహాగురువు మహలుద్వారం దగ్గర మహలుద్వారానికి ఎందుకు రావాల్సి వచ్చింది అని. అది మేమిక్కడ స్వాగతం. గురువు గారి ఇక్కడికి ఆహూతులైన అతిథుల్ని స్వాగతించడానికి వచ్చారు. మీకేమైనా ఇబ్బందా? అయ్యో అలాంటిదేం లేదు మిత్రమా. నాకు ఇబ్బందిగా ఉండడం ఏమిటి? నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ పని మాది కదా. ఇలా మహాగురువు ఇలాంటి పనులు చేస్తే ఏం బాగుంటుంది అని. ఆ విషయం గురించి ఆలోచించే అవసరం మీకు లేదులేండి. స్వయాన మా గురువు గారు కూడా ఈ విషయం గురించి పట్టించుకోరు. ఏది ఎలా ఉన్నా ఆయనకే పట్టనప్పుడు మీరెవరండి ఆయన గురించి బాధపడడానికి? అవసరం ఉన్నా లేకున్నా ఈయన ఇలాగే దాపరిస్తాడు, అంతే కదండి. మీరు అనుకుంటున్నారేమో మా గురువు గారు ఇక్కడికి ఆ పోర్చుగల్ మహిళ గురించి వచ్చారని. అంటే నేను చెప్పేది ఎవరో ఒక అతిథి కోసం వచ్చారని మీ మనసులోంచి ఆ ఆలోచన తీసేయండి. ఎందుకంటే అలాంటి ఆలోచన ఏమీ లేదు. లేదు దని మీరు ఇలా అనుకోనుండొచ్చు. మా గురువు గారికి ఆ విదేశీ మహిళకి స్వాగతం పలకాలనే ఆలోచనతో రాత్రి అసలు పక్కే కుదురుండదని, అసలు నిద్రపోయి ఉండరని రాత్రంతా అలా జాగారం చేస్తూ ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఆ విదేశీ మహిళ దర్శనం దొరుకుతుందా అని వెంపర్లాడుతూ ఉండొచ్చని. దశరథ పుత్రుడు శ్రీరామచంద్ర ప్రభుల వారికి జై. వీరు ఎంతో ప్రముఖ గాయకులు, రామభక్తులు మధురాదాస్ గారు. దశరథ పుత్రుడు శ్రీరామచంద్ర ప్రభుల వారికి జై. స్వాగతం మధురాదాస్ గారు, స్వాగతం. ఇది మా సద్భాగ్యం. మీరెంతో దయతో ఇక్కడికి విచ్చేశారు. మీకు మా స్వాగతం. దారిలో ఎలాంటి కష్టం కలగలేదు కదా? ఇంతకీ ఎవరి యువకుడు? ముందెన్నడూ ఇవన్నీ చూడలేదు. పరిచయం చేసుకో నిన్ను ముందు. ఈ సేవకుడిని రామకృష్ణ అంటారు. మహారాజు గారి దర్బార్లో విశిష్ట క్షమించాలి సలహాదారుని. చిరునవ్వు ఇతడికి పెంచుతోంది అందం. ఇతడి కంఠం మధురం మధురం. చూసి నిన్ను మనసు పులకరించే. యాత్ర ఇచ్చిన కష్టం శరీరం మరచే. ధన్యవాదాలు మహాశయ. గురువు గారు, ఆ దేవుడు ఓ వానరుణ్ణి తయారు చేయాలనుకోనుంటాడు. మధ్యలో మనసు మార్చుకొని ఇతన్ని తయారు చేశాడు. ఆరంభించండి ఆరంభించండి. ఆరంభించాలా? ఏం ఆరంభించాలి? అదే ఏదైనా నృత్య సంగీతాలు, హాస్య వినోదాలు ఇత్యాదులు. మమ్మల్ని స్వాగతించడం లేదా మీరు? అరే విదూషకులు కాదా మీరు? విదూషకుడినా? విదూషకులా కనిపిస్తున్నావా మేము మీకు? రాజగురువులం మేము. ఇక్కడి దర్బారులో రాజగురువు తాతాచార్యులం మేము. భస్మం చేసేస్తాం మిమ్మల్ని. క్షమించండి క్షమించండి ప్రభు, క్షమించండి. తెలియదు కదా మాకు మీరు స్వయాన తాతాచార్యులని. ఇప్పుడు అతిథులందరినీ వారి గదుల్లోకి తీసుకెళ్ళండి. దురద. గురువు గారు, ఆ విదేశీ మహిళ స్వదేశీ పల్లకీలో వస్తుంది. అద్భుతం. కర్ణాటక సంగీతంలో మహాగాయకులు యోగేంద్రరావు గారు ఎంతో పేరున్న సంగీత విద్వాంసులు. కానీ వీరి విషయంలో ఓ సమస్య ఉంది. వీరికి దొంగతనం చేసే పెద్ద జబ్బుంది. అంటే కంటికి ఏది కనిపించినా అది దొంగిలించేస్తారు. వీరు నిజమైన దొంగ కాదు. అలాగే వీరికి ఎలాంటి దుర్బుద్ధులు లేవు. కానీ పాపం ఆ అలవాటు మానుకోలేరు. ఏమిటి మహామంత్రి గారిది? అసలు ఇప్పటికే చంద్రమణి రక్షణ బాధ్యత అనే కత్తి నా మెడ మీద వేలాడుతుంది. ఇప్పుడేమో ఈ పెద్ద మనిషి ఈ అలవాటుతో వచ్చాడేంటి?